హరి ఓం. 2026 సంవత్సరం జూన్ నెల 5వ తేదీ హైదరాబాద్ కుషాయిగూడ వీరాంజనేయ స్వామి సన్నిధిలో జరుగుతూ ఉన్న హిందూ మహాసమ్మేళనం సందర్భంగా పురాణాలు నైతిక విలువలు, మన పురాణాలు నైతిక విలువలు అనేటువంటి అంశం మీద ప్రసంగానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా ఆ నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ వందే మాతర నినాదంతో ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శ్రీకరమై జగజ్జన వశీకరమై పరసైనికాళికిన్ భీకరమై తల్లి భారతమాత. శ్రీకరమై జగజ్జన వశీకరమై పరసైనికాళికిన్ భీకరమై ప్రజావళికి ప్రేమ రసామృతమందజీయు ధాత్రీకరమై ప్రజావళికి ప్రేమ రసామృతమందజేయు ధాత్రీకరమై విరాజులడు దేశము భారతదేశమే. శ్రీకరమై జగజ్జన వశీకరమై పరసైనికాళికిన్ భీకరమై ప్రజావళికి ప్రేమ రసామృతమందజీయు ధాత్రీకరమై విరాజులడు దేశము భారతదేశమే. మహత్వాకరమంచు మృక్కెదను భారతదేశమే, మహత్వాకరమంచు మృక్కెదను తన్మయతన్ తరించిపోయదన్. ఈరోజు పత్రికల్లో మీరు చూసుంటారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అధినేత పూజ్యులు మోహన్ భగవత్జీ మనం విశ్వగురువు ఎందుకు కాలేకపోతున్నాం అనే దాని మీద మాట్లాడారు. ఒకప్పుడు ఈ దేశం శ్రీకరం, సంపదలకి నిలయం. ఇక్కడ ఎటువంటి సంపదలు ఉండేవి అంటే, మామూలు ఇలాంటి బజార్లో చెప్పులు చీపుళ్ళు అమ్మడం కాదు, రత్నాలు వజ్రాలు అమ్మేవాళ్ళు బజార్లో. ఊరికే కూరగాయలు పోసినట్టే పోసి అందులోంచి మంచి రత్నాలు ఏరుకుని పట్టుకెళ్ళేవాళ్ళు. ఎవరు దొంగతనం చేసేవాళ్ళు కాదు. కూరగాయలు అమ్మినట్టే రత్నాలు అమ్మేవాళ్ళు. అంగళ్ళ రత్నాలు అమ్మినారట ఇచట అని చెప్పారు. కృష్ణదేవరాయల కాలం వరకు జరిగింది ఇది. ఈవేళ పరిస్థితి ఏమిటో మీకు తెలుసు. ఏడాది పాటు విదేశాలు వెళ్ళకండి, ఏడాది పాటు బంగారం కొనకండి, ఏడాది పాటు బండి ఎక్కకండి, ఎక్కితే 2 రెట్ల బండి ఎక్కండి అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకని చెప్పాల్సి వస్తుంది? ఒక ప్రధానమంత్రిగా అవస్థ ఎందుకు వచ్చింది? మనలో చాలామందికి వ్యక్తిగత స్వార్థమే తప్ప వ్యవస్థాగతమైన బాధ్యత లేదు. మన దేశంలో ప్రత్యేకించి హిందువుల్లో ఒక లోపం ఏమిటో ముందు మనం ఒప్పుకుందాం, దాన్ని తీర్చిదిద్దుకోవాలి. నాకంటే ముందు వక్తలు మాట్లాడుతూ చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. మనం ఎవరి స్వార్థం వారు చూసుకోవడం వల్ల చీలిపోయి ఉన్నాం. కానీ ఎవరైనా హిందువుల్ని సంఘటితం చేయగలిగితే ఎంతమంది వస్తారు, ఎంత ఇరుకైనా నిలబడి వింటారు అనడానికి ఈ కుషాయిగూడ సభ ప్రత్యక్ష సాక్ష్యం. ఇంతకంటే ఏం లేదు. ఈ చప్పట్లన్నీ ఇంటికి వెళ్ళగానే దుప్పట్లు అయిపోతాయి మొత్తం. చప్పట్లు ఎందుకు కొట్టామంటే కొట్టాం, ఫోటో తీస్తున్నారు కొట్టాం. ఇంటికి వెళ్ళాక ఎవడ దుప్పటి వాడిదే. పోనీ ఈ దుప్పట్లో కనీసం పక్కన పడుకున్న వాళ్ళకైనా కాస్త చోటు ఇవ్వగలగడం అని ఆలోచన, నాదే. ఇది పోయి మనకి సామూహికమైన ఆలోచన, సామూహిక భావన, సామాజిక బాధ్యత రావడానికే ఈ సభ. ఒకప్పుడు నిజంగానే సకల సంపదలకి నిలయమైంది. లేకపోతే వాస్కోడి గామా గారికి ఇక్కడికి నౌకామార్గం కనిపెట్టాలని ఎందుకు అనిపించింది? కొలంబస్ అమెరికా కోసం బయలుదేరలేదు, ఇండియా కోసం బయలుదేరాడు. వాడు ఇండియన్ చూడలా, అమెరికాని చూశాడు. అందులో ఎవరో కనపడ్డారు, వాళ్ళే ఇండియన్స్ అనుకున్నాడు. రెడ్ ఇండియన్స్ అని పేరెట్టారు. వాళ్ళు ఎర్రగా ఉన్నారు, నల్లగా లేరు.
ఇండియన్స్ నల్లగా ఉంటారని విన్నాడు వాడు. వీళ్ళు ఎర్రగా ఉన్నారు, కానీ ఇండియా లక్షణాలు ఏవో కనపడ్డాయి. రెడ్ ఇండియన్స్ అన్నారు. ఎప్పటికీ అమెరికాలో వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారు. ఆయనకి ఇండియా కనిపెట్టడం పని ఏమిటి ఆయనకి ఆలోచించండి. వాస్కోడుగా మాకు ఇండియా ఎందుకు? ఆ దేశాలు ఏమీ రవాణా సౌకర్యాలు లేవే, విమానాలు ఉన్న రోజులు కావే. ఓడలో రావాలంటే ఎన్ని నెలలు పడుతుందో తెలియదు, మధ్యలో ప్రాణాలు ఎక్కడ పోతాయో తెలియదు. అయినా ఎందుకు వచ్చారు అంటే 2 కారణాల వల్ల వచ్చారు. 2 ప్రధానమైన కారణాలు. ఒకటి, భారతదేశం ఇంత సంపదలతో ఎందుకు తులతూగుతోంది? బజార్లో రత్నాలు వజ్రాలు పారపోసి అమ్ముతున్నా సరే ఎవడు దొంగతనం ఎందుకు చేయడం లేదు? అసలు ఇన్ని రత్నాలు వజ్రాలు వీళ్ళకి ఎలా వచ్చాయి? ఒకటి. రెండోది, అలా బహిరంగ మార్కెట్లో ఊరికే కూరగాయలు, బెండకాయలు, బీరకాయలు పోసినట్టుగా రత్నాలు వజ్రాలు పోసి అమ్ముతున్నా సరే ఎవడికి దొంగతనం చేయిద్దామని ఎందుకు అనిపించట్లా? ఈ 2 రహస్యాలు కనుక్కోవడానికే యావత్ విదేశీయులు, అనేక రకాల చరిత్రకారులు, యాత్రికులు అందరూ ఈ దేశానికి వచ్చారు. ఇవాళ ఈ దేశంలో ఈ 2 కష్టమే. బజార్లో రత్నాలు పోసి అమ్మడం కష్టమే. ఇంట్లో మంగళసూత్రం వేసుకుందుకే ఆడాళ్ళు భయపడి చచ్చిపోతున్నారు. పని మనుషులకి ఇప్పుడు నేపాలీ వాళ్ళని మానేసి తెలంగాణ వాళ్ళనే పెట్టుకోవడం మొదలెట్టారు. మళ్ళీ ఎందుకైనా మంచిదే. ఇంట్లోనే మంగళసూత్రాలు వేసుకొని ఉండలేకపోతున్నారు ఈవేళ. ఇక దొంగతనం అంటారా? చెప్పక్కర్లేదు. ఇంకా పిన్నీసులు కూడా పోతాయి. చోరాయి షష్ఫలాభాయ అంటారు సంస్కృతంలో. చోరుడు గడ్డి పరకు దొరికినా లాభం ఏంటి? ఎందుకంటే వాడిది కాదుగా, అంతే. ఈ స్థితి నుంచి ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావడానికి కారణం ఏమిటంటే జగత్తునంతటినీ వశీకరణ చేసుకున్న దేశం. ఈవేళ మన పిల్లల్ని మనం విదేశాలకు పంపిస్తున్నాం. మనం ఉద్యోగానికి కాదు, చదువుకోవడానికి కూడా. ఆ పాడు చదువులు మన దగ్గర లేకుండా పోయాయి. మన వ్యవస్థ మీద మనకు నమ్మకం పోయింది. ఎందుకు పోయింది? నీ స్వార్థం నీది, నా స్వార్థం నాది. ఈ వ్యవస్థ మొత్తం పాడైపోయింది. నీ పిల్లాడు బాగుంటే నీకు చాలు, నా పిల్లాడు బాగుంటే నాకు చాలు. దేశం బాగుండాలని ఎవరికీ లేదు. అందుకే ప్రభుత్వ పాఠశాలను కానీ, ప్రభుత్వ వైద్యశాలను కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏది కానీ మనం బాగు చేద్దామని అనుకోం. పైగా మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయంటే, మన ట్యాంక్ బండి మీద చూశారు కదా, ఐపీఎల్ మ్యాచ్లో ఎవరైనా ఎగ్గారట. అందుకని దారిపోయే బస్సులన్నీ ఆపి అద్దాలు పగల కొట్టారు. అది మన అభిమానం. ఎంత గొప్ప అభిమానమో! మనం బీటెక్లో ఎంటెక్లో చదువుకున్నదంటే ఇందుకు. ఎవరో ప్రైవేటు కార్లు పెడుతుంటే వాళ్ళని ఆపి వాళ్ళ కారు బాయినట్టు మీదకి ఎక్కి డ్యాన్స్ చేశారు. అదే జపాన్ దేశంలో అవే మ్యాచ్లు అదే రకంగా జరిగితే వాళ్ళు ఎప్పుడూ ఆ స్టేడియం ఆట అయిపోయిన వెంటనే ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారనే దాంతో నిమిత్తం లేకుండా 2 పక్కలా ఉండే అభిమాన సంఘాలు వచ్చి స్టేడియం అంతా ఒక కాగితం ముక్క లేకుండా పరిశుద్ధం చేస్తాయి. అది జపాన్ నాగరికత. అది జపాన్ నాగరికత. మనం ఇవాళ అది నేర్చుకోవాలి. రోడ్ల మీద తాగేసి గంతులు వేయడం కాదు ఇక్కడ. ఇవాళ అదృష్టవశాత్తు చాలామంది యువతరం మహిళలు నా మాటలు వింటున్నారని నాకు తెలిసింది. కాబట్టి యువతరం మహిళలు ఎక్కువ మంది ఇక్కడ కనపడుతున్నారు. కాబట్టి ముద్దు వచ్చినప్పుడే సంకెక్కమని చెప్పారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న మాటలన్నీ ఇప్పుడు చెప్పేస్తాను గట్టిగా, మొహమాటం లేకుండా. మళ్ళీ దొరకరో. మళ్ళీ 1 గంట అయితే ఈ బ్యాచ్ ఎక్కడ ఉంటారో తెలియదు. ఇవాళంటే కాషాయం కండో వేసేసారు, కానీ అర్ధరాత్రి 1 గంట అయితే ఈ బ్యాచ్ ఎక్కడ ఉంటారో తెలియదు. లేదా మద్యం మీద ప్రభుత్వానికి అంత ఆదాయం ఎలా వస్తుంది? మనం అంతా పవిత్రంగా ఉంటే మనం ఎలాంటి వాళ్ళమో తెలుస్తూనే ఉంది. ఈ కాసేపే కాషాయం కండువా, తర్వాత కాషాయమే. మళ్ళీ 1 గంట అయిందంటే ఎవడ బ్యాచ్ వాడిది. లేకపోతే అంత ఆదాయం ఎలా వస్తుందండి? 25,000 కోట్లు, 30,000 కోట్లు. అందుకని మళ్ళీ మీరు ఇక్కడి నుంచి వెళ్లకుండానే నాకున్న గంట సమయంలోనే మంచి మాటలన్నీ చెప్పేస్తే ఆ పుణ్యం ఏదో నాకు దక్కుతుంది, మీరు చేసినా చేయకపోయినా. ఆముక్తమాల్యద కావ్యంలో కృష్ణదేవరాయలు ఒక మాట అంటాడు, ఎప్పుడు వినకపోయినా సరే మంచి మాట చెప్పమన్నాడు. వినకొన్నను భూతకితంబు కోరి ఆచరించడు మాటకు దేవతలైన స్పందింతురు కదా అన్నాడు. భూతకితంబు కోరి ఉచ్చరించడు మాటకు ఈశ్వరుడైన మెచ్చును కదా అంటాడు. సకల జనహితాన్ని కోరిన ఒక మాట చెబితే దానికి ఎవ్వరూ పాటించినా పాటించకపోయినా భగవంతుడు మెచ్చుకుంటాడు, ఆంజనేయ స్వామి మెచ్చుకుంటాడు. ఏమి ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ. ఆంజనేయుడు మెచ్చుకుంటాడు, నా సన్నిధిలో గొప్ప మాటలు చెప్పేవారు ఆయన. అందుకని ముందు మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే ధర్మం. అదే నైతికమైన విలువ. విదేశీ చరిత్రకారులు వచ్చి ఇక్కడ మనుషులను చూసి ఆశ్చర్యపడి చరిత్రలు రాశారు. ధర్మం మర్చిపోయాం మనం, అందుకే ధనం కూడా లేకుండా పోయింది. ధర్మం లేని చోట ధనం ఉండదండి, అనుమానమే లేదు. లక్ష్మీదేవి ధర్మపక్షపాతి తప్ప మీరు ముగ్గులేస్తేనో దీపాలు పెడితేనో లక్ష్మీదేవి వస్తుందనుకోవడం పొరపాటు. ధర్మరాజుకి అడవులకు వెళ్ళే యోగం పట్టినప్పుడు లక్ష్మీదేవి శనిదేవత ఇద్దరు దెబ్బలాడుకుంటారు. వాళ్ళిద్దరూ అప్పచెల్లెళ్ళు. అది హిందూ పురాణాల రహస్యం. ఇద్దరు ఒక్కచోటే పుట్టారు పాలసముద్రంలో.
క్షీరసాగర మథనం జరుగుతుంటే ఇద్దరు పుట్టారు, లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి అంటే పెద్దమ్మ. పెద్దమ్మ అంటే తెలుసు అందరికీ. ఇక్కడ శనిదేవత పెద్దమ్మని ఎత్తి మీద కూర్చుంది, అందుకే బెట్టింగ్ అడిగాడంటారు. చిన్నమ్మ అంటే లక్ష్మీదేవి. ఎందుకే పేరు వచ్చిందంటే జ్యేష్ఠాదేవి ముందు పుట్టింది, లక్ష్మీదేవి వెనకాల పుట్టింది. అందుకే యువతరం గమనించాలి, ఏదన్నా చూడగానే మనలో వచ్చేటువంటి మొదటి ఆలోచన ఉందే అది శనిగొట్టే ఆలోచన. కాస్త ఆగి ఆగి ఆలోచిస్తే అది మంచి ఆలోచన, అది లెక్క. మనం ఎవరో ఆలోచించాం. అక్కడెక్కడో మార్కెట్లో సీసా కనపడుతుంది, ఏసేయ్ అంటాడంతే వీడు, అదే ఆలోచన. మళ్ళీ దొరకదు, ఏసేయ్ అంటాడంతే. కానీ ఇప్పుడు ఈ సీసా తాగితే నాకేమవుతుంది, నా పెళ్ళాం పిల్లలు ఏమవుతారు, ఇంటికి వెళితే ఎలా ఉంటాను నేను అని కొంచెం ఆలోచిస్తే ఆ సీసా కేసు చూడడం. శ్రీనాథుడు రాసిన శేషపద్యం చదువుకుని సుఖంగా ఉంటాడు. ఆగి ఆలోచించడానికి వెంటనే అమలు చేయడానికి తేడా అది. నువ్వు వెంటనే ఆలోచనని అమలు చేసావంటే శనిగొట్టే ఆలోచన అది. కాస్త ఆలోచించి ముందు వెనక ఆలోచించి నిలదొక్కుని ఆలోచించామంటే లక్ష్మీప్రదమైన ఆలోచన. అందుకే పాలసముద్రంలో శనిదేవత ముందు పుట్టింది, లక్ష్మీదేవి తర్వాత పుట్టింది. నీ మనస్సు పాలసముద్రం అంటే ఎక్కడ లేదు. ఇక్కడ క్యాన్లు వేసుకుని వెళ్ళిపోకండి పాలు తెచ్చుకుందామని, ఎక్కడ లేదు అది. ఎందుకు చెప్తారు అలాగంటే నీ మనస్సు పాలసముద్రం, దాన్ని మధిస్తే అందులోంచే అమృతం పుడుతుంది, అందులోంచే విషం పుడుతుంది, అందులోంచే కల్పవృక్షాలు, కామధేనువులు, మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు అన్నీ అందులోంచే పుడతాయి. అందుకే కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి, శనిదేవత, విషము, అమృతం అన్నీ పాలసముద్రంలో పుట్టే దాని రహస్యం ఇది. పురాణాలను ఎప్పుడు అలా అర్థం చేసుకోవాలి. కానీ పాలసముద్రం అని ఒకటి ఉందిట అని చెప్పి కుషాయిగూడ నుంచి 600 మంది బస్సు చేసుకు బయలుదేరకూడదు. ఇక్కడ దాన్ని చూసేద్దాం, దాంట్లో మునిగేద్దాం, అది ఉండదు. ఒకవేళ నువ్వు వెళ్ళి మునిగినా చీమలు పడతాయి, నీకేం రావు. ఇక్కడ పురాణాలు చెప్పే ఉద్దేశం అది కాదు. పురాణాలు ఎప్పుడు సింబాలిక్గా ఉంటాయి, తాత్వికంగా ఉంటాయి. దాని వెనకాల ఒక మార్మికమైన కథ ఉంటుంది. ఆ కథ తత్వం నువ్వు గ్రహించడం ముఖ్యం తప్ప పాలసముద్రం ఎక్కడుందో అని అడగకూడదు. ఎక్కడా లేదు, ఇది ఎక్కడా ఉండదు. అది మనిషి మనస్సే పాలసముద్రం. దాన్ని మతిస్తే మంచి పుడుతుంది, చెడ్డ పుడుతుంది. అందుకే క్షీరసాగర మథనం కథ మీరు వినుంటారు చాలామంది. అందులో అమృతం పుట్టింది, విషం పుట్టింది, ఉచ్చేశ్రవం లాంటి గుర్రం పుట్టింది, ఏనుగు పుట్టింది, అప్సరసలు పుట్టారు, మంచి పుట్టాయి, చెడ్డ పుట్టాయి. ఇగో లక్ష్మీదేవి పుట్టింది, అంతకంటే ముందే శనిదేవత పుట్టింది. అంచేత నీ మనస్సులోంచి మంచి చెడ్డ రెండు వస్తాయి. దాన్ని ధర్మం అనేటువంటి కొలతతో తొలతూచి ధర్మానికి నువ్వు ఓటు వేయాలి ఖచ్చితంగా. ఆ ధర్మం అనే మాట కోసమే, దీనికి హిందువులందరూ, భారతీయులందరూ కట్టుబడి ఉంటారనేటువంటి నమ్మకం కోసమే ఈ అంగళ్ళ రత్నాలు అమ్ముతున్నా సరే ఎవరూ దొంగిలించకుండా ఉండడం అనేటువంటి దృశ్యాన్ని చూడడం కోసమే ఇతర దేశీయులు, హ్యూయన్ సాంగ్ లాంటి చరిత్రకారులు, పాకియాన్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎలా ఉంటుంది ఈ ధర్మం, ఎందుకు ఉంటుంది అని. ఆ ధర్మమే దేశాన్ని రక్షించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ధర్మం అనే శబ్దమే చాలా గొప్పది. మీకు ప్రత్యక్షమైన ఉదాహరణ ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవిత చరిత్రలో పరమ చమత్కారంగా ఉంటుంది ఆ ఘట్టం. ఆయన రాష్ట్రపతిగా ఉన్నాడు 62లో. చైనా వాడితో యుద్ధం వచ్చింది మనకి 1962. చైనా వాడితో యుద్ధం వచ్చింది. చైనా చాలా పెద్ద దేశం, ఆర్థికంగా, ఆధునికంగా, ఆయుధపరంగా అన్నిటా కొంచెం మనకంటే ముందే ఉంటుంది. దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. అది పెద్ద దేశం, మనం అంగీకరించాలి. పాకిస్తాన్తో అయితే మనం తట్టుకోవచ్చు. అమెరికా, చైనా అంటే కష్టమే, కొంచెం ఆలోచించాలి. వచ్చింది, యుద్ధం వచ్చింది. ముమ్మరంగా జరిగిపోతుంది. జరుగుతోంది, భారీగా జరుగుతోంది. అందరు అంచనాలు వేరుగా ఉన్నాయి. చైనా ముందు భారత్ ఏం నిలబడుతుంది అనుకున్నారు. అప్పుడు కెనడీ అమెరికా అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన మన రాష్ట్రపతికి ఫోన్ చేసేవాడు, రాధాకృష్ణన్కి చేసి, కెన్ ఐ హెల్ప్ యూ అనగారు. మన మీద ప్రేమ కాదు, చైనా వాడి మీద ద్వేషం. శత్రువుకి శత్రువు మిత్రుడు కదా. అందుకని చైనా వాడి మీద ద్వేషంతో మీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది. కెన్ ఐ హెల్ప్ యూ అంటే స్వాభిమానం కలిగినటువంటి తత్వవేత్త, ఒక హిందూ ధర్మ అభిమాని రాష్ట్రపతిగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏమన్నాడో తెలుసా? ఆవేశంలో ఆ ఫోన్ అందుకుని, నో, వీ డోంట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్, we believe in dharma, we are saved by dharma, we live in dharma, we are born in dharma, we live in dharma, we die in dharma, we follow dharma, we will be saved by dharma అన్నాడు ఆయన. ఆ పెద్ద మనిషికి ధర్మ ఏమిటో అర్థం కాల. వాడికి ధర్మం లేదు, ఆ మాట కూడా లేదు. ఈ ధామ అంటే అదేదో బాంబు అనుకున్నాడు ఆయన. ధామ్ అంటే మనం ఏమనుకుంటాం? పేపర్లో బాంబులు వెళ్తే ఏమి రాస్తారు? ఢామ్ అని రాస్తారు. ఈయన ధామ వి సేవ్డ్ బై ధామ, వి ఫాలో ధామ, వి లివ్ ఇన్ ధర్మ, వి డై ఇన్ ధామ అంటే ఇట్రా బాబు ధామ్ అంటాడు ఈయన.
ఆవిడకి మిగిలిన ఇంగ్లీష్ అంతా అర్థమైంది, ధర్మ ఏమిటో అర్థం కాదు. దిక్కుమాలిన ఇంగ్లీష్ భాష ఎటువంటిది అంటే అక్షరం కింద అక్షరం ఉండదు, అక్కడ అక్షరం పక్కన అక్షరం ఉంటుంది. ధర్మ రాయాలంటే DHARMA రాస్తారు. మనం ధర్మం రాయకంటే రా కింద మా ఒత్తి పెడతాం, ఎందుకంటే మనకి ఒకటి కింద ఒకటి నుంచోవడం, ఒకటి పైన ఒకటి నుంచోవడం బాగా అలవాటు. మన బట్టే మన భాష ఉంటుంది. మనం వరుసలో నిలబడంగా, మనం దేవుడి గుళ్ళో కూడా వరుసలో నిలబడ్డాం. ఒకటి నెత్తి మీద ఒకటి నిలబడతాడు, ఒకటి కాళ్ళ కింద ఇంకోటి నిలబడతాడు. ఏమనంటే భక్తి అంటాడు. అమ్మో, చాలా వీరావేశం ఇక్కడ. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందనుకోండి, ఒక్కొక్కడు ఏం చేస్తాడు, ఆంజనేయ స్వామి కాళ్ళ మధ్యలోకి వెళ్ళి సెల్ఫీ దిగుతాడు. అయ్యో, ఎంత అపచారం అనుకోడు, కాళ్ళు ఇలా విశాలంగా ఆ మధ్యలో నుంచి సెల్ఫీ దిగుతాడు. అంటే మన బుద్ధిని బట్టే మన భాష ఉంటుంది. దానివల్ల ప్రయోజనాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. నష్టం ఏమిటంటే ఎక్కడ మనం ఒకడి మీద ఒకటి ఎక్కేయడం తప్పితే లైన్లో నిలబడ్డం తెలియదు. కానీ ప్రయోజనం ఏమిటి ఇప్పుడు చూద్దాం. ధర్మం అనే మాట వాడికి అర్థం కాల, అమెరికా వాడికి అర్థం కాల. అర్థం కాక బ్రిటిష్ వాళ్ళు చిరకాలం ఇక్కడ పరిపాలించారు కదా, 200 ఏళ్ళు పరిపాలించారు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఇదేమిటో అని. అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి వాట్ ఈజ్ ఇట్ ధామా, వాట్ ఈజ్ ఇట్ ధామా అని అడిగాడు. ఈ ధామా ధామా అంటాడు, ఏమిటన్నాడు. వాడికి అర్థం కాల. కానీ వాడేమన్నాడంటే అదేమిటో నాకు తెలియదు, కానీ ఇండియాలో ఎవరిని పలకరించినా ధామా 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 అంటాడు. వాడికి ఆ ధమ్మం పిచ్చోడు పట్టుకుంది వాళ్ళకి. మొత్తం ఎవడైనా ధామా ధామా అంటాడు. నా దృష్టిలో అదేదో పెద్ద బాంబు వాళ్ళు రహస్యంగా తయారు చేస్తున్నారు అన్నాడు. వెంటనే వీళ్ళిద్దరూ కలిసి చైనా వాడికి ఫోన్ చేసి, హిందూ దేశంలో ధామా అనేటువంటి బాంబు తయారవుతోంది, నీ మీద వేసేయడం ఖాయం, నువ్వు వెంటనే మానేయకపోతే కొంపలంటుకుపోతాయని చెప్పారు. చైనా వాడు కాల్పుల విరమణ ప్రకటించాడు. అది ధర్మం యొక్క గొప్పతనం. ఆ రకంగా మనం చైనా నుంచి రక్షింపబడ్డాం ఒక రకంగా, లేకపోతే అప్పుడు ఏమయ్యేది తెలియదు. కానీ ఇదంతా తెలిసి రాధాకృష్ణ ఆ మాట మాట్లాడాల, వాళ్ళని మాయ చేద్దామని మాట్లాడాలి. ఆయన ఉన్న విషయమే మాట్లాడాను. అది అలా ఎందుకు జరిగింది అంటే సరిగ్గా మనకి భగవద్గీతలోనూ అనేక గ్రంథాల్లో చెప్పిన మాటే, నువ్వు నిష్కల్మషంగా నీ ధర్మం నువ్వు చేస్తే మిగిలిన పని ఎలా జరగాలో ఆంజనేయ స్వామి చూసుకుంటాడు. నువ్వు చూడాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని నీ ధర్మానికి నువ్వు కట్టుబడి నువ్వు చెయ్యి. ఎదుటి వాళ్ళు కట్టుబడకపోయినా సరే, మన ఆఫీసుల నిండా ఫైల్స్ అన్నీ ఎందుకు పేరుకుపోతాయి అంటే, ఎవడైనా ఒకడు పని చేద్దామన్నా పక్కవాడు వచ్చి నువ్వు అక్కడ బయలుదేరావు, ఇక్కడ మొగాడు మేము లేమేంటి పెద్ద సీనియర్లో అంటాడు. ఇక్కడ వాడు చేయడు వీడిని చేయనివ్వడం. వాడు ఎవడో చేయడం ప్రధానం కాదని మనం ఎందుకు మన డ్యూటీ చేయమండి? దేశం వెనకబడడానికి, విశ్వగురువు కాలేకపోవడానికి అదే కారణం. ఇవాళ మోహన్జీ కూడా అంతే చెప్పారు. ఆయుధ శక్తిగా ఉండొచ్చు, ఆర్థిక శక్తిగా ఉండొచ్చు, ధర్మం లేకపోతే ఎలాగా? ధర్మమే కదా అందరినీ కలిపేది. ఆ ధర్మం ఇవాళ లోపించడం వల్లే మనం విశ్వగురువు కాలేకపోయామన్నాడు. ఆ ధర్మం మళ్ళీ నిలబడాలంటే ఒక్క మాట మహిళలందరికీ నమస్కారం చేసి చెబుతున్నానమ్మా, చిన్నపిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడండి. 10 ఏళ్ల లోపు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ మీద తల్లి ప్రభావం, తండ్రి ప్రభావం చాలా ఉంటుంది. పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బు గురించి, పదవుల గురించి, ర్యాంకుల గురించి మాట్లాడకూడదు. నీతి, నియమం, ధర్మం అనేవే మాట్లాడాలి. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా మీకు? ధర్మరాజు యక్ష ప్రశ్నల దగ్గర 4 అన్నదమ్ములు చనిపోయి పడిపోయి ఉంటే యక్షుడు కనిపించి, నేను ప్రశ్నలు వేస్తాను, నువ్వు జవాబు చెప్పవా? అన్ని ప్రశ్నలకి జవాబు చెబితే ఇందులో ఒకడిని బతికిస్తానన్నాడు. అందరినీ కాదు, ఒకడిని. 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగా పెట్టుకుని ధర్మరాజు 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఆ 3 వరుసగా వేయండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఆ 3 అంకెలు వరుసగా వేయండి. 1, 2, 3 123 ప్రశ్నలకి జవాబులు చెప్పాడు. నేను భారతంలో లెక్కపెట్టి చెబుతున్నా. యక్ష ప్రశ్నలో 123 క్వశ్చన్స్, 123 ప్రశ్నలు. నిలబడి, నీళ్లలో నిలబడి 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగా ఉంటే, ఈవేళ మన యువతి యువకులు ఎలా ఉన్నారు అంటే, పరీక్ష ఫలితాలు రాగానే 10 ఆత్మహత్యలు ఖాయం. అంత బలహీనపడ్డారు యువతలు ఈవేళ. ఆవేళ ధర్మరాజు ఆ పని చేసినప్పుడు ఏం 90 ఏళ్లవాడు 70 ఏళ్లవాడు కాదు, 30 ఏళ్లవాడే. ఆయన వయస్సు అప్పుడు 32 ఏళ్ళు. అరణ్యవాస కాలం నాడు 35, 36 ఏళ్ళు అంతే. ఆయనకంటే ఏడాది తక్కువ వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ. ఆయన వయసు యవ్వనమే, 40 ఏళ్ల లోపే. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నువ్వు అన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పావయ్యా, నీకు ఏ తమ్ముడిని బతికించమంటావో కోరుకో అంటే, భీముడిని బతికించమని అడగలేదండి. 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు, కురుక్షేత్ర యుద్ధానికి ఉపయోగించేవాడు. అర్జునుడిని బతికించమని అడగలేదండి. శివుణ్ణి యుద్ధంలో ఓడించిన వాడు, కిరాతార్జునీయంలో పాశుపతాస్త్రాన్ని సంపాదించిన వాడిని బతికించమని అడగలేదండి.
నకులుణ్ణి బతికించమని అడిగాడండి. దట్ ఈజ్ ధర్మరాజు. అది భారతీయ చరిత్ర. అక్కడికి ఈ కొంగ రూపంలో ఉన్న యక్షుడు అన్నాడు, నకులుణ్ణి బతికించమంటావేమిటయ్యా? నకులుడు ఏమంత ప్రధాన వీరుడు కాదు పాండవుల్లో. మీరు భారత యుద్ధం 18 రోజులు గమనిస్తే భీముడు చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కౌరవులు 100 మందిని ఆయనే చంపేశాడు. అర్జునుడు చంపిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మహావీరులు. శకుని, సహదేవుడు చంపిన వాళ్ళు కూడా శకుని, ఆయన కుమారుడు ఉలూకుడు లాంటి వీరులు ఉన్నారు. సరే, ధర్మరాజు కూడా శల్యుణ్ణి చంపాడు. నకులుడి చేతిలో చనిపోయిన ప్రధాన కౌరవ వీరుడు ఒక్కడు కూడా లేడు. కర్ణుడు కుమారులు 2-3 పోయారంతే, ఇంకెవరూ పోలా. కారణం ఏమిటో తెలుసా? నకులుడు చాలా అందమైన వాడు. గుర్తుపెట్టుకోండి, అందంగా ఉన్నాం అనేవాళ్ళు ఇంకా దేనికి పనికిరారు అందంగా ఉండడానికి తప్ప. అందుకని అందం కోసం ప్రయత్నాలు చేయకండి. నకులుడు చాలా అందమైన వాడు. పైగా ఆ అందాన్ని అస్తమానం ద్రౌపదీదేవి పొగుడుతూ ఉండేది. మీ 5 భర్తల్లో ఎవరు అందమైన వాళ్ళు అంటే మొహమాట పడకుండా చెప్పేసింది ఆవిడ. నకులుడు అందమైన వాడు. భార్య అందంగా ఉందని చెప్పడం కంటే ఇక అంతకంటే సర్టిఫికేట్ బయట వాళ్ళు ఇస్తే ఎలాగా? భార్య ఇవ్వకపోతే తప్పు, బయట వాళ్ళు ఇస్తే తప్పు. అందుకని ఆవిడ ఇచ్చేసింది. ఇంకా ఆయనగా నకులు నేను అందమైన వాడు, ఆయన ఎంతసేపు యుద్ధానికి ఎడుతుంటే అందం చూసుకోవడం మొదలెట్టాడు, అవతల కూడా కొట్టేశాడు. మనం ఒక ధైర్యంతో ఒక కార్యక్రమం, ఒక ఉద్యమం తలదూకుంటూ కూర్చోకూడదండి. ఇక్కడ మనం డెకరేషన్లు చేసుకుంటూ కూర్చుంటే ఉండదు. ఇక్కడ నువ్వు శరీర సౌందర్యం మీద, శరీర వైభవం మీద దృష్టి పెట్టావంటే ఏమీ సాధించలేవు జీవితంలో, ఆడ మగ ఎవరైనా సరే. ఆ నకులుణ్ణి కోరితే యక్షుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటయ్యా అమాయక చక్రవర్తి, నకులుణ్ణి కోరుతున్నావు? ఎదర భయంకరమైన యుద్ధం వస్తుంది, భీముణ్ణి కోరు, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా. మరి కౌన్ బనేగా కరేడుపతిలో అమితాబ్ బచ్చన్ గారు ఇస్తాడు కదా, మోర్ ఛాన్స్ ఆడియన్స్ని అడుగుతావా, ఇంటికి భోజనం చేస్తావా అంటాడు కదా. అలాగే పాపం ఆయన కూడా ఇచ్చాడు. కరోడపతి కౌన్ బనేగా ఇచ్చిన కూడా కొంగేవాడు ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఇస్తాను, ఆలోచించుకో, భీముడినైనా అర్జునుడిని కోరు. ఆయన అన్నాడు, నాకు అవేం తెలియవు, నువ్వేవో రాజకీయాలు చెబుతున్నావు, ఇక్కడ బలం నాకు అవన్నీ తెలియవు. మా నాన్నగారికి 2 భార్యలు, కుంతి మాద్రి, ఇద్దరిని ఎందుకు చేసుకున్నాడు ఆయన అడగండి, నన్ను అడగండి, నాకు సంబంధం లేదు. అది ఇదే నైతికమైన విలువ. తల్లి కానీ తండ్రి కానీ తప్పు చేస్తే పిల్లలు నిలబెట్టి ప్రశ్నించకూడదండి, మన సమాజంలో పద్ధతి కాదు. మనం ఆ తప్పు చేయొద్దు అంతే లెక్క. వాళ్ళని ప్రశ్నించే అధికారం మనకి లేదు. యువతరం అంటే అలాగే ఉండాలి. అందుకే నాన్న నువ్వు చేసావు కదా, అమ్మ నువ్వు చేసావు కదా అంటే చేశారమ్మా చిన్నతనంలో తెలియక. ఇప్పుడు ఏం చెబుతారు? పిల్లల ముందు తలంచుకోమంటారా? ఇంకా వాళ్ళు బతుకుతారా? యువతరం ఎప్పుడూ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, ఏ భావావేశంలో కానీ తల్లిని కానీ తండ్రిని కానీ తప్పు చేసినా సరే నిందించకూడదు. చెయ్యని వాళ్ళని నిందించడం పాపమని ఇంకా వేరే చెప్పక్కల, మనకు ఆ అధికారం లేదు. అందుకే ధర్మరాజు, మా నాన్నగారు ఎందుకు 2 పెళ్లి ఆ రోజుల్లో క్షత్రియులకు మామూలే, చేసుకోనియండి. మా కుంతీదేవి కుమారుల్లో పెద్దవాడిని నేను బతుకున్నాను, మాతృ సంతానంలో పెద్దవాడు నకులుడు బతుకుండాలి, ఈ లెక్క తప్పితే నాకు ఇంకోటి తెలియదు అన్నాడు. ఇది ధర్మం అంటే లెక్క, ఇది ధర్మం అంటే లెక్క. దానికి సంతోషించి ఆ యక్షుడు ఏం చేశాడు అంటే, నీ ధర్మానికి చాలా సంతోషిస్తున్నాయా, ఇలాంటి వాడిని ఎవరిని ఇంతవరకు చరిత్రలో చూడలేదు నేను, అంత బలహీనుడైన వాడిని కోరుతున్నామంటే ధర్మం అన్నావు, నీకు ధర్మం కావాలి తప్ప బలము, ధనము, గర్వము, పదవి ఏమీ ఎక్కర్లేదు కదా. నిజంగా పేరుకు తగినట్టే ధర్మరాజు అయ్యా, నీ ఎందు నాకు అనుగ్రహం కలిగింది, నేను మొత్తం 4 బతికిస్తున్నాను అన్నాడు. ఆలోచించండి, మనం ధర్మంగా ఉంటే వెనకాల భగవంతుడు చూసుకుంటాడు, అన్ని అనుమానం వెళ్ళ. 4 బతికారు కదా. ఒకవేళ నకులుడు ఒక్కడే బతుకుంటే, ఆ నకులుని ఒక్కడిని తీసుకుని ఇంటికి వెళ్ళి ఉంటే ధర్మరాజు సంతృప్తిగా ఉండేవాడు. మన పని మనం చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అదే సరిగ్గా లెక్క దుర్యోధనుడి విషయం ఆలోచించండి. పెంపకంలో తేడా. ధర్మరాజు ఎందుకు అలా మాట్లాడంటే, కుంతి పెంపకం అమ్మ. కుంతీదేవిని చూశాడు ఆయన. భర్త పోయిన ఆవిడ మాద్రి సహగమనం చేసింది. ఆవిడ పిల్లలిద్దరినీ ఈవిడ చేతుల్లో పెడితే ఎప్పుడూ కుంతీదేవి నకుల సహదేవులకి భోజనం పెట్టాకే ధర్మరాజుకి భీముడికి పెట్టేది. వాడు తల్లి లేని వాళ్ళరా, వాళ్ళని తినమండరా అని చెప్పి వీళ్ళని పక్కకి వెళ్ళమని ముందు వాళ్ళకి పెట్టి తర్వాత తన పిల్లలకి పెట్టేది. ఆ పిల్లలు అదే చూశారు, మా అమ్మ వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చింది, అందుకని మేము వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వాలి అని ధర్మరాజు నకులుని కోరుకున్నాడు. మరి దుర్యోధనుడు ఎందుకంత అసూయాపరంగా తయారయ్యాడో, 21 లక్షల మంది చావుకు కారణమయ్యాడో తెలుసా? గాంధారి పెంపకంలో లోపం. ఈవిడ గుడ్డితనం వల్ల ఏమైందో తెలుసా? కళ్ళకు గంతలు కట్టుకోవడం వల్ల పిల్లల్ని కనీసం చూడలేదండి, ఆవిడ చూడకుండానే పెంచిందండి. తల్లి చూపుకు నోచుకొని పిల్లలు ఏమైపోతారండి. అది కాక ఈ దుర్యోధనుడు కడుపులో ఉన్నప్పుడు ధర్మరాజు పుట్టాడు. అక్కడ ముందే ధర్మరాజు పుట్టాడని తెలిసి ఆవిడ రాజ్యం ధర్మరాజుకి వెళ్ళిపోతుంది కదా, మరి ఆవిడ తోడుకోవడలే కదా,
ధర్మరాజుకి వెళ్ళిపోతుంది. పెద్ద కొడుకు ఆయనే కదా, నాకు ఇంకా పుట్ల అని కడుపు మోదేసుకుంది. అందుకే ఆ పిండం బయటకు వచ్చింది. వ్యాసుడు ఆ వంశానికి మూలకారకుడు, మహానుభావుడు కాబట్టి ఆ పిండాన్ని నేతికుండల్లో పెట్టి దాచిపెట్టి దాన్ని 101 భాగాలుగా చేసి 100 మంది కుమారులు ఒక కుమార్తె పుట్టేలా చేశాడు. దీన్నే ఇవాళ IVF అంటున్నారు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. IVF DVF పేరు మీద 30 లక్షలు 40 లక్షలు వసూలు చేసి మన మోసాలు చేస్తున్నారు. ఇంతకంటే ఏం లేదు. నేతికొండల భాగవతం అది రామాయణంలో ఉంది, భారతంలో ఉంది. ఇట్స్ సైంటిఫిక్ ప్రక్రియ అది జరుగుతుంది. దానికి వాడే పదార్థాలు వాడితే, చేయవలసిన విధంగా చేస్తే జరుగుతుంది. యంత్రశక్తి వల్ల కాకపోతే మంత్రశక్తి వల్ల జరుగుతుంది. వ్యాసుడు అలా చేశాడు. ఈ గాంధారి మోదుకున్నప్పుడు భావన ఉంది చూడండి, ఆ భావన దుర్యోధనుడి పిండంలో ప్రవేశించింది. అసూయతోనే మోదుకుంది కదా, ఆ అసూయే దుర్యోధనుడి జీవితాంతం నడిపించిందమ్మా. మహిళలకి పురుషులకి అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్న, పెద్దవాళ్ళలో దుర్గుణాలు ఉంటే అవి కడుపులో ఉండగానే పిల్లలకు వచ్చేస్తాయి. ముందు మనలో దుర్గుణాలు పోగొట్టుకోవాలి. నైతికమైన విలువ పురాణం నుంచి గ్రహించడం అంటే అంతే. ఇంకొక మాట, ఈవేళ మనం నీతి ఎందుకు తప్పుతున్నామండి? ఎందుకు విశ్వగురువు కాలేకపోతున్నాం? విశ్వగురువు కూడా పక్కనెట్టండి, మన జీవితానికి కూడా మనం ఓ గురువు కాలేకపోతున్నాం. చిన్న తేడా వచ్చేసరికి ఆత్మహత్య చేసుకుందామా, ఎవరినైనా హత్య చేసేద్దామా, అంతే తప్పితే ధైర్యంగా నిలబడడం అనేది లేదే. ఎందుకు నిలబడలేకపోతున్నామండి? కారణం తెలుసా? అందరం విపరీతంగా సంపాదించడానికి అలవాటు పడ్డాం. బాగా సంపాదించాలి. ఇవాళ పిల్లల్ని పెంచుతున్న విధానం ఎలా ఉంది అంటే, ఎవరింటికైనా పెడితే చిన్నపిల్లలు ఉంటే వాడు ఇంత ఉంటాడు, వాడు ఆడుకునే బొమ్మలు మాత్రం ఇంతంత ఉంటాయి. టెడ్డీ బేర్ అని వీడే ఒక ఎలుగుబంటిలా ఉంటాడు, వాడుకో ఎలుగుబంటి మళ్ళీ, అది 1000 రూపాయలు. వాడు తొడుక్కునే బట్టలు, వాడు పెట్టుకునే బెల్టు, వాడు వాడుకునే వస్తువులు అన్నీ వేలే. ఏది 1000 రూపాయలు తక్కువ ఉండదు ఇక్కడ. ఇంతంత ఖరీదైన బొమ్మలు, ఇంతంత ఖరీదైన బట్టలు. మమ్మీ డాడీ షాపుకి వెళ్ళి, అది కూడా తెలుగు షాపు కాదు, అమ్మా నాన్న అని ఉండదు, దాని మీద మాతాపితృలు అని ఉండదు, మమ్మీ డాడీ, మొత్తం నాశనం అయిపోయినట్టే లెక్క. అక్కడి నుంచి బొమ్మలు అన్నీ కొనుక్కొచ్చి వాళ్ళకు ఒక గది ప్రత్యేకంగా పెట్టి, ఈ బొమ్మలతో నువ్వు ఆడుకొని, తల్లి ఒక ఫోన్తో ఆడుకుంటుంది, తండ్రి ఒక ఫోన్తో ఆడుకుంటాడు. నమశివాయ. వాడి జీవితం ఏమవుతుందో అందరికీ తెలుసు. పూర్వం పురాణాల్లో ఇలా పెంచలేదు పిల్లల్ని. మనం నేర్చుకోవలసింది ఏంటంటే, పిల్లల్ని ఎంత వీలైతే అంత నిరాడంబరంగా పెంచాలి. పిల్లలు చదువుకునే గదిలో ఏసీ పెట్టామంటే వాడికి గోసి మిగులుతున్న తర్వాత ఇంకేం మిగలుతుంది ఇక్కడ? ఒక్క పోసినా సరే ఫ్యానే ఉంటుంది, అంతే ఉంటుంది. చదువుకో, మేము అలాగే చదువుకున్నాం, నువ్వు కూడా చదువుకో. ఒక్కో తండ్రి ఉంటాడు పరమ మూర్ఖంగా ఆలోచిస్తా, నేను చాలా కష్టపడి చదువుకున్నానండి, మా అబ్బాయిలు అంత కష్టపడ్డాను, నాకు ఇంతకంటే పనికి మళ్ళీ వాడు ఇంకోటి ఉండడు. వీడు తండ్రి కావడం వాళ్ళ దురదృష్టం. పిల్లలు కష్టాలు పడకూడదని కోరుకోవచ్చండి, కష్టపడద్దని కోరుకోకూడదండి. కష్టపడడం వేరు, కష్టాలు పడడం వేరు. పిల్లలు కష్టాలు పడకూడదమ్మా, సుఖంగా ఉండాలి. కానీ కష్టపడాలనే కోరుకోవాలండి ఖచ్చితంగా. కష్టపడకుండా పిల్లల్ని పెంచకూడదండి. నడిచి వెళ్ళే మార్గంలో స్కూలు ఉంటే నడిచే పంపాలి, నోరు మూసుకొని నడిచి వెళ్ళమని చెప్పాలి. వాడికి బండి కొనేసి సొంత కారులో పంపించి తల్లి తండ్రి వాడిని స్కూల్ దగ్గర దిగబడితే రేపు పొద్దున పెళ్ళయ్యాక కూడా ఆడా మొగ అలాగే ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డారు ఇక్కడ. అదే మన పురాణాల్లో పిల్లల్ని పెంచే విధానం ఎలా ఉందో, వసు చరిత్ర అని ఒక మహాకావ్యం ఉంది. భట్టుమూర్తి ఆయన కర్షక కుటుంబంలో పుట్టాడు. ఏవి పెద్ద పండితుల కుటుంబం కదా, మామూలు కుటుంబం. ఆయన అద్భుతమైన కావ్యం రాశాడు, భట్టుమూర్తి అని చెప్పేసి. ఆయన ఒక నది తన పిల్లల్ని ఎలా పెంచిందో చెబుతాడు. ఒక నది, అందులో ఒక నది ఉంది, ఆ నదికి ఒక సంతానం కలిగింది. ఆ సంతానాన్ని నది పెంచిందిట. నది ఎలా పెంచిందంటే, నదిలో ఉండే సామగ్రితోనే పెంచిందిట. ఎక్కడ అప్పు చేయలేదు, ఎవరిని ఏమీ అడగలేదు. జలకములార్చి పండు జలజచ్చద పాళిక గప్పి, జలకములార్చి పండు జలజచ్చద పాళిక గప్పి, తమ్మి సంకుల తెలితే నెలుగులిడి, తమ్మి సంకుల తెలితే నెలుగులిడి, కృందరగల్ కదలించు కల్వ తొట్టెలల కుమారు కూతును ఘటించి భజించు
కదలించు నదీలలామా జలకములార్చి పాండు జలజచ్చద పాళిక గప్పి తమ్మి శంకుల తెలితే నెలుగులిడి కృందరగల్ కదలించు కల్వ తొట్టెలల కుమారు కూతును ప్రకటించి భజించు నదీలలామ కోమల కుముదాగతాళికుల మంజురవంబున జొలవాడుచున్ జలకములార్చి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పిల్లల్ని పెంచాలి, వీలైనంత నిరాడంబరంగా పెంచాలి. కొత్త కొత్త వస్తువులు తేవద్దు, అప్పు చేసి వస్తువులు కొనద్దు. పిల్లలు అడిగిందల్లా కొండం మొదలుపెట్టామంటే వాడి జీవితాన్ని మనమే నాశనం చేసేసినట్టు లెక్క. వాడు ఆ మొండి పట్టుదలతో ఉంటాడు, అడిగింది కొనాలి. ఆడపిల్ల అయితే మరి మా నాన్న కొన్నాడు నువ్వెందుకు కొనావు అని ఆ మొగుడు ప్రాణాలు తీసేస్తుంది, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఈ మధ్య పాపం తల్లుల కంటే ఎక్కువ ఆడపిల్లల మీద తండ్రులకి బాగా ప్రేమ పెరగడం మొదలెట్టేందండి, నేను గమనిస్తున్నాను. తల్లులైనా ఇంకా ఆడపిల్లల్ని కాస్త మందలిస్తారు, కానీ తండ్రి మీ అమ్మలాగా అంటుంది నువ్వు రా అని వీడు చేస్తున్నాడు ఈయన ఇక్కడ ఏర్పాటు. అంటే ఆ కూతురు జీవితాలు తండ్రి జడగొడుతున్నాడు ఇక్కడ. పైగా అది నా కూతురు, ఆ సంగతి అందరికీ తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు ఇక్కడ. ఇదో గర్వం అండి, నా కూతురు నాకు. ఏంటట, శ్రీరామచంద్రుడికి లేదు ఈ గర్వం, ధర్మరాజుకి లేదు ఈ గర్వం, శ్రీకృష్ణుడికి లేదు ఈ గర్వం. 72 మంది పిల్లలు ఆయన ముందు చచ్చిపోతుంటే మాట్లాడకుండా ఊరుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఏం ఆరాధనలు చేస్తామండి మనం? 72 మంది చచ్చిపోయారు మా కృష్ణుడి కళ్ళెదురుగా కొట్టుకుని. కురుక్షేత్ర యుద్ధం అయ్యాక దుర్వ్యసనాల పాలే పోనే అన్నాడంతే ఆయన. వాళ్ళ కర్మ గాంధారి శాపం అన్నాడంతే. కనీసం కాపాడే ప్రయత్నం చేయాల. కృతవర్మ వచ్చి చెప్పినా సరే పోనే అన్నాడంతే. ఇది మమకారరహితంగా ఉండడం అంటే. బాధ్యతారహితంగా లేడు. వాళ్ళందరినీ చదివించాడు, పెద్దవాళ్ళని చేశాడు, అన్నీ చేశాడు. 40 ఏళ్ళు వచ్చా కొట్టుకుంటుంటే ఇంక ఈయనకి పని అండి ఇక్కడ కొట్టుకోండి. పైగా ఎవరా అంటే వీళ్ళని ఇంకెవడూ చంపలేడు, అందుకని వాళ్ళు చావడం మంచిదని చెప్పాడు కృష్ణ పరమాత్మ. వీళ్ళని ఇంకెవరూ చంపలేరు, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు పోవాల్సిందే. అలాగని ఈయన హాయిగా చెట్టు కింద కూర్చొని ఫ్లూట్ కచేరీ చేసుకున్నాడు అంతే. అలాగా అది కృష్ణ పరమాత్మ. కృష్ణుడికి దండం పెడతాం, కృష్ణుడి నుంచి ఏం నేర్చుకోం మనం ఇక్కడ. ఏమన్నా నేర్చుకుంటే ఎవరికైనా 2 పిల్లలు ఉంటే ఎందుకు చేసుకున్నారు అంటే కృష్ణుడు అంటాడు. కృష్ణుడు నీకు ఇక్కడ దొరికాడా? కృష్ణుడు చేసినావు, నువ్వు చేసావా? కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు, నువ్వు గడకర ఎత్తలేకపోతున్నావు ఇక్కడ. నువ్వు ఈ 2వ పెళ్లి చేసుకుని 3వ పెళ్లి చేసుకుని కృష్ణుడు ఆదర్శమా నీకు ఇక్కడ? కృష్ణుడు కుచేరుడికి సంపద అంతా దారపోసావు, నువ్వేం చేసావు? బెట్టింగ్ యాప్లో పెట్టి మొత్తం కోల్పోయావు. నీకు కృష్ణుడు ఆదర్శం ఇక్కడ. ఒక పేద మిత్రుడిని ఆదుకున్నావా? ఏమన్నా రాక్షసులను ఏమైనా సంహారం చేసావా? ధర్మం కోసం ఏమైనా పాటుపడ్డావు? ఏం లేదు. బెట్టింగ్ యాప్లు ఆడడమను, ఏదో సంబంధాలన్నీ పెట్టుకోవడం కృష్ణుడు ఆడడం ఇక్కడ. అదే అండి దేవతల నుంచి మనం గ్రహించాల్సింది. అది కాదు, ఒక నది పిల్లల్ని పెంచితే బయటికి వెళ్ళలేదుట. జలకములార్చి బిడ్డకి స్నానం చేయించాలి కదండి అనుకుందిట. నేనే నదిని, మళ్ళీ నీళ్ల కోసం ఎక్కడికి వెడతాం? తన నీళ్లలోనే స్నానం చేయించిందిట. పాండు జలజచ్చద పాళిక గప్పి. తర్వాత తువ్వాలు పెట్టి తుడుస్తారు కదా, పాండు జలజచ్చద పాళిక గప్పి. తెల్ల తామర పువ్వు రేకులతో బిడ్డ ఒళ్ళు తుడిచిందిట. అందుకని టర్కీ టవల్ కోసం మమ్మీ డాడీ షాప్కి వెళ్ళలేదు ఈవిడ. ఇంకా కడుపుతో ఉండగానే 16 సామాన్లు కొని తెచ్చి ఇంట్లో పెట్టేస్తున్నారు. ఎక్కడ ఏ లోటు రావద్దు. కొన్ని లోటు అవుతాయని, అవి లోటుగానే ఉంటాయని, బహుశా ఆ లోటు జీవితాంతం తీర్చలేవని, అలా లోటు అవ్వడం కూడా ఒక అందమేనని మనుషులందరికీ తెలవాలండి. అప్పుడే సంసారాలు బాగుంటాయి. లోటు లేకుండా చేద్దాం అనుకోకుండా, లోటు అనేది ఒకటి ఉంటుందని తెలియాలి. మీరు ఏం చేసినా ఎన్నైనా లోటు పూడ్చగలరేమో. నిన్నగాక మొన్న వెళ్ళిపోయిన పున్నమి నాటి చందమామలో ఉండే మత్స్యను మీరు పూడ్చగలరా అండి? ఆ మత్స్యే చందమామకు అందం. దాంతోనే దాన్ని చూడాలి. చందమామలో మట్టి వేసుకెళ్ళి గమేళాలతో మట్టి పెట్టుకెళ్ళి చందమామలో బారేసి దాన్ని పూడి చేద్దామని చూడకూడదు. అది నీ వల్ల అయ్యేది కాదు. అది చందమామకి ఏమిటి అందం అంటే మత్స్య అందం. మన ఇళ్లలో ఏమిటి అందం అంటే లోటే అందం. ఖచ్చితంగా కొన్ని లోటే ఉండాలి, కొన్ని ఉండవని చెప్పాలి ఖచ్చితంగా. అందుకని నది ఎక్కడికి ఒక తువ్వాలతో తుడవాలి అంటే తెల్ల తామరపు రేకులు తెచ్చి బిడ్డ ఒళ్ళంతా తుడిచింది. తామరపు రేకులు నదిలో ఉంటాయి కదా. పాండు జలజచ్చద పాళిక గప్పి. వాటితోనే కాస్త పెద్ద రేకులు తీసి పడుకోబెట్టి దుప్పటి కింద కప్పిందిట. పెద్ద రేకులు తీసుకొచ్చి అప్పుడు స్నానం చేయగానే బిడ్డకి ఆకలి అవుతుంది కదా.
తమ్మి శంకుల తెలితేనెలుగ్గులిడి. ఆ కలువ పువ్వు రేకుల్లోనూ తామర పువ్వు రేకుల్లో కొన్ని ఇలా సన్నగా ఉండేవి తీసి వాటిని ఉగ్గు గిన్నెలా చేసి ఆ తామర పువ్వుల్లో కలువ పువ్వుల్లో ఉండే తేనె తీసి ఉగ్గు రూపంలో తాగించింది. ఆ తేనె ఆ నదిలోనే ఉంది, ఆ పువ్వులు ఆ నదిలోనే ఉన్నాయి, ఆ నీళ్లు ఆ నదిలోనే ఉన్నాయి. తమ్మి శంకుల తెలితేనెలుగ్గులిడి. అప్పుడు కాస్త బిడ్డలకు ఎలా ఉంటుందంటే కడుపులో ఏదైనా పడేసరికి తల్లి పాలు తాగాక నిద్ర వస్తుంది. కొంతమంది చంటి పిల్లల్ని మీరు గమనించండి, పాలు తాగుతూ పడుకుంటారు, అన్నం తింటూ పడుకుంటారు. అర్ధరాత్రి 9 దాటాక నువ్వు అన్నం పెట్టావనుకో పిల్లాడికి నోట్లో పెడుతుంటే తినడం, 2 ముద్దలు తిని అమ్మ నిద్ర వస్తుంది అంటాడు. వాడికి పెట్టేది 7ంటికే పెట్టాలి, నువ్వు 9ంటికి పెడతానంటే అలాగా? నువ్వు సెకండ్ షో సినిమా అయ్యాక వాడికి తిండి పెడతావేటి? వాడికి నిద్ర వస్తుంది, అందుకని పడుకుంటాడు. పడుకుంటూ వెంటనే మరి పడుకుంటే పక్క ఉండాలి కదా, మరి ఉయ్యాల ఊపాలి కదా. క్రొందరగల్ కదలించు కల్వ తొట్టెలల కుమారు కూతును ఘటించి భజించు నదీలలామా. ఆ కలువ పూలు తామర పూలు వికసించిన ఉన్నాయి కదా, వాటి తొట్టెల్లా ఉంటాయి, లోపల పెద్దవిగా ఉంటాయి. పసిబిడ్డే కదా, ఈ పసిబిడ్డని గిరికాదేవి అనే పసిబిడ్డను అందులో పడుకోబెట్టి ఆ ఉయ్యాల ఊపింది. ఉయ్యాల ఎలా ఊపింది? తరంగాలు కదులుతూ ఉంటే పుష్పాలు పద్మాలు కదులుతాయి కదా, ఆ పద్మాలు కదులుతూ ఉంటే ఉయ్యాల ఊపినట్టే కదా అయ్యా ఉయ్యాల ఊపేందుకు. ఇప్పుడు బిడ్డకి స్నానం చేయించడం అయింది, దుప్పటి పెట్టి తువ్వాలు పెట్టి తొడవడం అయింది, ఒంటికి వెచ్చగా దుప్పటి కప్పడం అయింది, కాస్త ఉగ్గు పెట్టించడం అయింది, వాడు పడుకుంటే పడుకోబెట్టి ఊపడం కూడా అయింది. మరి ఇప్పుడు జోలపాట పాడాలి కదండి. నది ఎలా జోల పాడుతుంది? అపారమైన తెలుగు కవి కృష్ణదేవరాయల నాటి కవి భట్టుమూర్తి చెబుతున్నాడు, ఇన్ని పనులు ఆవిడ చేసింది కదా, ఆ చివరి పని భగవంతుడు చేసేట సహజంగా. కోమల కుముదాగతాళికుళ మంజురవంబున జొలవాడుచున్. ఆ పువ్వుల్లో పద్మాల్లో కలువ పువ్వుల్లో ఉండే మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మెదలు వచ్చాయట. ఆ తుమ్మెదలు మకరందం సేవించగానే జుమ్మంది నాదం అని ఝుమ్ 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 అని జంకారం చేస్తుంటే అది ఆ పిల్లకి జోలపాటలా ఉండి నిద్రపోయిందట ఆ పిల్ల. ఇది తెలుగు సాహిత్యం, ఇది తెలుగు సాహిత్యం. ఇందులో ఒక్క వస్తువు బయట నుంచి వచ్చిందండి, ఆలోచించండి. నీళ్ళు అక్కడవే, పక్క అక్కడదే, దుప్పటి అక్కడదే, తువ్వాలు అక్కడదే, పెట్టిన ఉగ్గు అక్కడదే, పాడిన పాట అక్కడదే, ఊపిన ఉయ్యాల అక్కడదే, ఒక్కటి కూడా బయట నుంచి రాలా. నిజంగా మనకి దేశభక్తి ఉంటే మనం ధరించే వస్త్రాలు, మనం ధరించే ఆభరణాలు, మనం వాడే అన్ని వస్తువులు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఇక్కడివి మాత్రమే కొనాలి, ఇక్కడివి మాత్రమే కొనాలి. ఇది మనం ఆలోచించాల్సిన విధానం. అందుకోసం నేను ఆ కావ్యంలోంచి ఆ పద్యం పట్టుకొచ్చి, ఒక నది ఒక జడ పదార్థానికి బయట నుంచి ఏమీ తేకుండా తన బిడ్డని పెంచే శక్తి ఉన్నప్పుడు మనం మానవులం, ఇంత చదువుకున్నాం, మన పిల్లల్ని మనం పెంచలేమా? మన ఇంట్లో వస్తువులతో, మన ఒంట్లో ఉండే ప్రేమతో పెంచచ్చండి. ఈ పిల్లల్ని పెంచడానికి వస్తువులు అవసరం లేదండి, ఖరీదైన బట్టలు అవసరం లేదండి, ప్రేమ చాలండి. తల్లి ఎప్పుడు వాళ్ళని అంటి పెట్టుకుని ఉంటే పిల్లాడు వేరే ఏమీ కోరుకోడు. కానీ వాళ్ళు జరుగుతున్నది ఏమిటంటే ఫస్ట్ బర్త్డే అదో బర్త్డే కూడా పూర్తిగా పలికి సావరు ఇక్కడ. అది ఏ డోయో తెలియదు, బర్త్డే దానికి 10 లక్షలు ఖర్చు, పెద్ద ఫంక్షన్ హాలు. ఆ పిల్లాడేమో చచ్చిపోతున్నాడు పాలు అందక, అమ్మ పాలు అని వాడు ఏడుస్తాడు. వాడిని అక్కడ వదిలేసి ఈవిడ ఎప్పుడూ కట్టిన పట్టు చీర ఒకటి కట్టేసి అది ఎక్కడ జారిపోతుందో అని ఏడుస్తూ ఉంటుంది. ఆయన అంతకంటే ఫ్యాషన్ డ్రెస్ ఒకటి వేస్తాడు, అది అందరూ చూశారా లేదా అని ఆయన చూస్తాడు. తల్లి తండ్రి ఎవరి గొడవల్లో వాడు ఉన్నాడు. ఈ పిల్లాడు ఎలా పెరిగాడు? అనాథలాగే పెరిగాడు. నా పుట్టినరోజు నాడు కూడా నాకు పాలు ఇవ్వలేదు మా అమ్మ అంటాడు వాడు. వాడు తల్లి మాట ఎందుకు వింటాడండి? మనం ఏం చేస్తున్నాం? మా అబ్బాయి ఫస్ట్ బర్త్డేకి అయ్యో బాబా ఊళ్ళో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ ఎందుకమ్మా పిలవడం? మీ పిల్లాడు ఏమయ్యాడో నువ్వు పట్టించుకో. ఎక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు పిల్లల్ని పెంచుతారా? వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచట్లా, మనకెందుకు గొడవ? వాళ్ళని పిలుస్తామండి, ఎందుకంటే మన రాజకీయ ప్రాబల్యం పెంచుకోవాలి, మన ఆర్థిక స్తోమత పెంచుకోవాలి. పిల్లాడు ఏమైపోయారు పర్వాలా, నీ పిల్లల్ని పెంచడంలో నీ పాత్ర ఉంటుంది. అలా పెంచితే వాళ్ళు సక్రమంగానే పెరుగుతారు ఖచ్చితంగా. లేకపోతే కొడుకులు ఎలా ఉంటారో, కూతుళ్ళు ఎలా ఉంటారో భాగవతంలో చెబుతాడు ఒక మాట. పిల్లల్లో 3 రకాలు ఉంటారట, ఉత్తములు, మధ్యములు, అధములు. 3 కేటగిరీ ఎప్పుడు ఉంటారు, ఉత్తములు, మధ్యములు, అధములు. ఉత్తముడు ఎలా ఉంటాడో తెలుసా? ఉత్తమశ్చింతితం కుర్యాత్, భాగవతంలో చెబుతారు ఈ మాట. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి తన సందేశంలో పెడతాడు, ఉత్తముడైన కుమారుడు, ఉత్తముడైన కుమార్తె అంటే యువతరం నేర్చుకోవాలి. ఎలా ఉండాలంటే ఉత్తమశ్చింతితం కుర్యాత్,
ప్రోక్తకారీతు మధ్యమగా అధమో అశ్రద్ధయా కుర్యాత్, అధమో అశ్రద్ధయా కుర్యాత్. అకర్తోచ్చారితం పితు. ఉత్తముడైన సంతానం కుమార్తె అయినా కుమారుడైనా ఎలా ఉంటారంటే ఉత్తమ చింతితం కుర్యా. తల్లి తండ్రి ఈ పని జరిగితే బాగుండని ఆలోచిస్తూ ఉంటే ఇంకా చెప్పకుండానే ఆ పని చేసేస్తారు. అమ్మ ఇలా అనుకుంటుంది నేను విన్నాను అని అబ్బాయి చేసేస్తాడు ఆ పని. నాన్న ఇలా అనుకుంటున్నారు ఆయన చెప్పాలా, ఆయన చెప్పకుండానే చేసేద్దాం అని చెప్పకుండానే తల్లిదండ్రుల హృదయాన్ని గమనించి చేసేవాడు ఉత్తముడైన కుమారుడు లేదా ఉత్తముడైన కుమార్తె. రెండో రకం ఉంటారు సెకండరీ గ్రేడు, అంటే 50 మార్కుల పైన వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ప్రోక్తకారీతు మధ్యమగా. చెప్పాక చేస్తాడు, సరే నయం చెప్పాకైనా చేశాడు. చెప్తే కానీ చేయడు, నాన్నగారు చెప్పలేదు కదా అంటాడు. ఏమో అవునో కాదో మనకెందుకు అంటాడు, కొంచెం కొద్దిగా బద్ధకం అనమాట. కానీ వాడు చెప్పాక చేస్తాడు కొంత. ఇక మూడో వాడు ఉంటాడు అధముడు. ఎలా ఉంటాడు తెలుసా? అధమో అశ్రద్ధయా కుర్యాత్. ఏదైనా పని చెబితే నేనే దొరికానా, అన్నయ్య లేడా, అన్నీ నాకే అంటాడు. ఇక్కడ ఆడపిల్లైనా అంతే, అన్నీ నేనేనా, అక్కలేదా, అక్కంటే నీకు ప్రేమ ఎక్కువ, ఏదో మాట్లాడతారు. ఇక్కడ నీకు చెప్పిన పని నువ్వు చేయొచ్చు కదా, అక్క గొడవ అన్నయ్య గొడవ నీకు దేనికి ఇక్కడ? ఇదే అధముడు చేసే పని, అశ్రద్ధయా కుర్యాత్. ఇక నాలుగో వాడు ఉంటాడు, వాడు ఎలాంటి వాడో చెప్పడం కష్టం అన్నాడు. అసలు అశ్రద్ధ కాదు కదా, అసలు ఎలా ఉంటాడంటే అకర్త ఉచ్చరితం పితుహు. అకర్త ఇప్పుడు చేయడు, పైగా నాకు చెబుతున్నావు ఈ పని ఇంకెవరు లేరా, ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్ అంటాడు. వీడు ఎటువంటి వాడంటే మొహమాటం లేకుండా చెప్పాడు భాగవత కర్త వ్యాసుడు. తండ్రి విసర్జించిన పదార్థంతో వీడు సమానం అన్నాడు ఖచ్చితంగా. మా ఉచ్చరితం పితు. ఉచ్చరితం అంటే విసర్జించబడింది, ఇక దాని గురించి చెప్పక్కల. వీడు పనికిరాడు, అసలు ఇంట్లో ఉండడం దండగా. చెప్పినా చేయడం లేదు, ఎప్పుడూ చేయను, నేను వచ్చే జన్మలో కూడా చేయను అంటున్నాడంటే బాగా అప్పటికే పేత్వా ఆగళానం పేత్వా అలవాటు పడ్డాడు మనవాడు. ఇందుకోసం అండి పిల్లల్ని పెంచేది. ఈ దృష్టి ఉంటే, నైతికమైన విలువ ఉంటే దేశం విశ్వగురువు కావడానికి ఎక్కువ ఏళ్ళు పట్టదమ్మా, ఎక్కువ రోజులు పట్టచ్చు, ఎక్కువ సంవత్సరాలు పట్టదు. ప్రతి కుటుంబంలో యువతరం జాగ్రత్తగా పెరిగితే దేశం విశ్వగురువు కావడానికి 2-3 ఏళ్లలోనే సాధ్యం అవుతుందమ్మా. 2-3 ఏళ్ళు సాధ్యం అవుతుంది. మనం శ్రద్ధ చేయాలి. ఇప్పుడు ఇంకో మాట, మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. బజార్లో మాట్లాడుకుంటున్నాం. పిల్లలు ఎక్కడ దెబ్బతింటున్నారండి? సప్త వ్యసనాలు అంటారు. అందులో ఏదో ఒకటి లేని వాళ్ళ, ఒకటి లేకపోయినా చాలు వాడు గొప్పవాడు, 7 వచ్చేసి అందరికీ కూడా. పైగా ఈ వ్యసనాలు ఎలాంటివో చెబుతున్నాడు ప్రత్యేకంగా సుభాషితాల్లో. ఉద్యోగం కలహ కండూ ద్యూతం మద్యం పరస్త్రియ ఆహారో మైథునం నిద్ర శవనాత్తు వివర్ధతే. కొన్ని ఎలా ఉంటాయంటే జీవితంలో నీకు ఎంత సేవించినా తృప్తి కలగదు, ఇంకా తాగాలి, ఇంకా తినాలి, ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. అటువంటి వాటి విషయంలో యువతరం మొత్తం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ పత్రికల్లో వస్తున్న వార్తలు చదువుతుంటే కడుపు దేవేస్తుంది, అన్నం తినబుద్ధి కావట్లా. బెట్టింగ్ యాప్కి బలైపోయి ఆత్మహత్యలు అయిపోతున్నాయి. లక్షలు అప్పు చేస్తాడు, తండ్రికి తెలియకుండా తల్లికి తెలియకుండా. ఆ పైనేమో ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఎవరికి గర్భశోకం ఇది? ఎందుకు జరుగుతోందంటే ఉద్యోగం ప్రయత్నం ఉంటుందండి, ఏదైనా ప్రయత్నం చేయాల్సిందే. కానీ ఎంత చేసినా కావడం లేదంటే ఆ విషయం వదిలేయాలి, ఇంకా దాన్నే పట్టుకుని వేళ్లాడకూడదు. ఏదో డబ్బు సంపాదిద్దామని ప్రయత్నం చేశామండి, సాధ్యం కావట్లా. ఓ పని చేయి, ఎక్కువ డబ్బు సంపాదించడం నీ వల్ల కాకపోవచ్చు, ఖర్చులు తగ్గించుకోవడం సాధ్యం అవుతుందిగా, అది తగ్గించుకో. ఆదాయం పెంచలేకపోవచ్చు. మనం పంచాంగంలో చెప్పారండి, గంటల పంచాంగంలో ఈ సంవత్సరం నీకు ఆదాయం 3 వ్యయం 8 అన్నారు. నోరు మూసుకోవడమేనా? ఆదాయం 3 వ్యయం 8 అంటే ఏం చేయాలి? ఆదాయం 3ను మనం 8 చేయలేము, సాధ్యం కాదు. కానీ వ్యయం 8ని 3 చేయొచ్చు ఖచ్చితంగా. మనం అనుకుంటే చేయొచ్చు. అది మన చేతిలో ఉంది. అదే ఖచ్చితంగా జరుగుతుందని ఏం లేదు ఇక్కడ. ఎలాగని? ఫంక్షన్లు మానాయి, పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానాయి. ఒకవేళ వెళ్ళినా సరే చేతులు కాళ్ళు ఊపుకుంటూ వెళ్ళు, ఏం పట్టుకెళ్ళకు. ఇప్పుడు అలా కాదు కదా, వచ్చిన వాళ్ళు గిఫ్ట్లు తెస్తారు. ఇంకా విచిత్రమైన సంస్కృతి ఒకటి వచ్చింది ఈ మధ్యన. వచ్చిన ప్రతి వాడికి గిఫ్ట్ ఇస్తారు, దేనికో తెలియదు. దీన్నే అధిక మాసం తద్దినం అంటారు. ఇప్పుడు అధిక మాసం నడుస్తుందండి, అధిక మాసమే కదా జ్యేష్టం. ఇప్పుడు ఈ కర్మ ఏమిటో తెలుసు, మాకు బ్రాహ్మణులకు బాగా తెలిసింది మా అవస్థ. పొరపాటుని జ్యేష్ఠ మాసంలో తండ్రి పోయాడు అనుకో, వాడు పోయి 40 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఈ కొడుకు పోతాడు, ఇప్పుడు 2 దద్దినాలు పెట్టాలి. ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసంలో పెట్టాలి, మళ్ళీ నిజ జ్యేష్ఠ మాసం వస్తుంది రేపు 10 రోజులు పోతే అప్పుడు పెట్టాలి.
అంచేతనే అధిక మాసం తద్దినమంటారు. పైగా అసలే వాడు బాధపడుతుంటే అధిక మాసం వచ్చింది, దాన్ని ఏమంటారు? కరువులో అధిక మాసం అంటారు. తెలుగు సామెతలు అర్థమైతే జీవితం అంతా అర్థమవుతుందండి. ఈ అధిక మాసాల వల్ల 2 తద్దినాలు పెట్టడం అట్టు పెట్టండి, పోనీ వాడికి డబ్బులు ఉంటే పెడతాడు, పెద్ద విషయం కాదు, ఇక్కడ తండ్రే కదా. కానీ అది ఎప్పుడు వీడికి జీతాలు రాక, డిఏ పెంచక, నానాయాతన పడిపోతుంటే, పిల్లలకి ఫీజు కట్టి, భార్యకేమో ఆసుపత్రి పాలైపోయిన స్థితిలో ఈ అధిక మాసం వచ్చింది. ఇప్పుడు 2 తద్దినాలు పెట్టాలి. ఎవరికి పెట్టాలి? తండ్రికే, వీడికి వీడే పెట్టుకోవాలా? ఎలా ఉంటుంది మన పరిస్థితి? అందుకని దానికి లేకుండా ఉండాలంటే ప్రయత్నం. ఇప్పుడు డబ్బు పెంచలేమండి, మనం ఖర్చు తగ్గించగలం కదా. పెళ్ళిళ్ళు వచ్చేయండి, ఎందుకు రిటర్న్ గిఫ్ట్లు ఎందుకు ఇస్తున్నారండి? బుద్ధి జ్ఞానం ఉందా లేదా అసలు? ప్రతి కన్యాదాత, ప్రతి ఫంక్షన్లు చేసేవాళ్ళు అనవసరపు ఖర్చు పెంచుకుంటున్నారండి. వాళ్ళు మన ఇంటికి వచ్చారు, భోజనం పెట్టాం, వసతి ఇచ్చాం, సరిపోయింది కదండి. ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఏంటి? పొమ్మను లేకపోతే అక్కడ ఉండమను. అలాగే మనం వెళ్ళినప్పుడు ఏదైనా పట్టుకెళ్ళాలి, వెళ్ళి ఆశీర్వదిస్తున్నాం కదమ్మా. పెద్దవాళ్ళు పిలిచారు, ఖర్చులు పెట్టుకుని వస్తున్నారు, ఖర్చులు ఎవరికి ఇవ్వరు కదా. పెళ్ళికి ఎవరైనా పిలిస్తే మన ఖర్చులు పెట్టుకుని పెడతాం, అక్కడ ఆశీర్వదిస్తాం. అంటే ఆశీర్వచనం అనేది మనం ఇచ్చే బహుమతి. సాధారణ నమస్కారం, ఇంత అన్నం పెడుతున్నారు, వాళ్ళు ఇచ్చే బహుమతి. అయిపోయిందండి. గిఫ్ట్ షాపుల వాళ్ళు బాగుపడడానికి తప్పితే రిటర్న్ గిఫ్ట్ వల్ల ప్రయోజనం ఏమైనా ఉందో ఆలోచించండి. మీ ఖర్చులు తగ్గుతాయి, బాగా తగ్గుతాయి. అప్పులు పాలవ్వకుండా ఉంటారు. మగాళ్ళు ఊరుకుంటే ఆడాళ్ళు ఊరుకోరు, ఆడాళ్ళు ఊరుకుంటే మగాళ్ళు ఊరుకోరు. ఇద్దరు కలిసి షాపుకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇవ్వాల్సిందే మన పరువు. ఏంటి పరువు అమ్మ? అప్పులైతే పరువు పెరుగుతుందా? మాట్లాడకుండా ఉంటే అయిపోయాయి. కాస్త గంభీరంగా ఆలోచించాలి. అదే ప్రయత్నం ఎప్పుడు ఎంతవరకు అంటే, ఫలిస్తుంది అంటే చెయ్యి, లేదు చెయ్యి, వదిలేసి కలహహ దెబ్బలాట. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందో చూడండి. ఎవడో ఏదో కామెంట్ చేస్తాడు మనకి ఇష్టమైన వ్యక్తి మీద, మన మీద కాదు, మనకి ఇష్టమైన వ్యక్తి మీద. వెంటనే వీడు తగులుకుంటాడు, వాడు తగులుకుంటాడు. వీడే కులమో వాడే కులమో చూసుకుని 2 కుల సంఘ వాళ్ళు అందులోకి వస్తారు. నమ శివాయ, రామరావణ యుద్ధం మొదలైంది. ఇంకా అసలు జరుగుతున్న గొడవ ఏంటి? దానికి క్యాస్ట్కి సంబంధం ఏంటి? ఆ క్యాస్ట్ వాళ్ళు వచ్చేస్తారు, ఈ క్యాస్ట్ వాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడ అంతే పెరుగుతుందండి బాగా. ఎందుకు కులం వస్తుందండి? ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని అనండి, క్యాస్ట్ని అంటారు ఏమిటంటే అర్థం లేకుండా. మంచి పని చేస్తే పోనీ ఆ కులంలో అందరూ మంచివాళ్ళేనండి అంటే వాళ్ళంతా సంతోషిస్తారు. కానీ చెడ్డ పని చేస్తే ఎవడో మన దగ్గర ₹1,00,000 బాకీ తీసుకున్నాడు, ఎగ్గొట్టాడు, వాడిని అనండి. వాళ్ళ కులాన్ని ఎందుకు అనాలండి? ఆ కులం వాళ్ళందరూ ఇంతే. ఎంత తేలిగ్గా మాట్లాడతారో, చాలా తప్పు కదా అది. అన్ని కులాలు ఒకటే కదా ఇక్కడ. పైగా కులం విషయంలో ఎప్పుడు ఎలా ఉండాలండి? గుణాన్ని చూడాలండి, కులం చూడకూడదు. దయచేసి ఇక్కడ ఉన్న నినాదం గమనించండి. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. ఈ మాట హిందూ మహాసమ్మేళనం ప్రతి చోట చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారో ఆలోచించండి. ఈవేళ హిందూ మతానికి పట్టిన పెద్ద చీడ కులం, ఇంకేం లేదు ఇక్కడ. మన కులాలు మనం మర్చిపోతే తప్ప మనం హిందువులుగా ఉండలేమండి. ఖచ్చితంగా మన కులాలు మనం మర్చిపోయినాడే మనం హిందువులుగా ఉండగలం. కులాభిమానం ఉంటే ఇంట్లో ఉండనేయండి. అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేసుకున్నాం, మన కులాచారాల ప్రకారమే చేసుకుంటామండి. మనం అలవాటు పడ్డాం కదా, తప్పే ఉంది. అంతేగాని ఒక ధర్మం కోసం, ఒక సమాజం కోసం ఏదో వస్తే అక్కడ క్యాస్ట్ పని రావాల్సిన అవసరం ఏముందండి? ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని పదవులు ఇచ్చారు, ఇదే లెక్క. ఇవాళ జనాభా గణనలో కూడా ముఖ్యమైనది కులమట. కులం రాస్తావా నువ్వు? ఇక్కడ నా ఇంటికి రమ్మను, నాకు కులం లేదని చెబుతానమ్మా. నాకు హిందుత్వమే కులం, హిందుత్వమే మతం, హిందుత్వమే సమస్తం. ఇంతవరకు నా ఇంటికి రాలా, నా ఇంటికి జనాభా గణన పడుతా కులం పేరు ఇస్తా ఉంటే నాకు కులం లేదని చెబుతాను నేను. చెప్పండి, మీరు అందరూ అలా చెప్పండి. నిజంగా హిందువులు అయితే అలా చెప్పండి. కులం లేకపోవడం అనేది ఒక సర్టిఫికెట్ కావాలి ఖచ్చితంగా, అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఎంత కొట్టుకు చచ్చిపోతామంటే వీటిలో. ఇక్కడ ఏ కులంలో పుట్టిన వాళ్ళు మంచివాళ్ళు అయ్యారో, ఏ కులంలో పుట్టిన వాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యారో గమనించండి. ఎప్పుడు పురాణాల్లో కూడా కులం మంచిది కాదండి, గుణమే మంచిదని చెప్పారండి. దానికి చారు చర్యలో చెబుతాడు క్షేమేంద్రుడు. ఆయన భారతం చదువుకోండియా, అర్థమవుతుంది. గుణేష్వేవాదరం కుర్యాత్ న జాతం జాతు తత్వవితు, గుణేష్వేవాదరం కుర్యాత్ న జాతం జాతు తత్వవితు, ద్రౌణిర్ద్విజో అభవత్ క్రుద్ధక, ద్రౌణిర్ద్విజో అభవత్ క్రుద్ధక, దాసస్తు విదురక్షమీ. భారతం చదవండియా. ఎప్పుడు గుణేష్వేవ ఆదరం కుర్యాత్, గుణాన్ని బట్టి మనిషిని ప్రేమించాలి. నా జాతవు జాతు తత్వవితు, జాతిని బట్టి కులాన్ని బట్టి ప్రేమించకూడదు ఖచ్చితంగా. కార్తీక మాసం వచ్చిందంటే వనభోజనాలు జరుగుతాయి. రేపు నవంబర్ మాసంలో ఇక్కడికి సమావేశమైన వాళ్ళందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా, నేను చేస్తాను కాబట్టి మీకు చెబుతున్నా, కుల సంఘం వాళ్ళు భోజనానికి పిలిస్తే వెళ్ళకండి, హిందూ సమారాధన చేయమని చెప్పండి ఖచ్చితంగా. పక్క కులం వాడి పక్కన కూర్చుని 4 మెతుకులు తినడానికి నీ కులం అడ్డమైతే మిత్రమా, నీ కులం నా కులం పట్టుకెళ్ళి గంగలో కలిపేద్దాం, పట్టుకెళ్ళి అభ్యంతరం ఏం లేదు. ఇది మన ఉద్ధరించేది ఏం లేదు ఇక్కడ.
ఇవాళ హిందూ ధర్మం వ్యాప్తి చెందకపోవడానికి, అనేక రకాల మతం మార్పిళ్ళు జరగడానికి ఈ కుల వ్యవస్థే ప్రధాన కారణం అండి. ప్రతి దాంట్లో ఎవరికో ప్రాధాన్యం, మిగిలిన వాళ్ళని వెనక్కెట్టాడు. దాని గురించి వ్యాసుడు స్వయంగా ఏం చెబుతున్నాడో తెలుసా? క్షేమేంద్రుడు చారుచర్యలో ఏం చెబుతున్నాడో తెలుసా? గుణాన్ని బట్టి ఆదరించండి, కులాన్ని బట్టి ఎలా ఆదరిస్తారు. మీరు ఉదాహరణ చూసుకోండి. అశ్వత్థామ ఏ కులంలో పుట్టాడండి? ఆ కాలంలో అందరూ పాదాభివందనాలు చేసే కులంలో పుట్టాడు. ఏం చేశాడు? అర్ధరాత్రి 18వ రోజు అర్ధరాత్రి కత్తేసుకుని వెళ్ళి 3000 మంది పసిపిల్లల్ని చంపేశాడండి. పాండవ శిబిరం మీద దాడి చేసి 3000 మందిని చంపాడు. అందులో కనీసం 500 మంది పసిపిల్లలే, 16 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఏ కులంలో పుడితే ఏమవుతుందండి ఇక్కడ? అదే విదురుడు ఏ కులంలో పుట్టాడండి? దాసీకి పుట్టాడు. ఆయన ఎటువంటి వాడు? ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టి నీతులు చెప్పాడు, పాండవులకు నీతులు చెప్పాడు, వాళ్ళని లక్క ఇంటి నుంచి కాపాడాడు ఉపాయాలు చెప్పి. అంతేగా ధృతరాష్ట్రుడు వినకపోయినా సరే చెప్పాడు. జీవితాంతం అలాగే బతికాడు, చిట్ట చివరి వరకు అలాగే బతికాడు. కౌరవ పాండవ యుద్ధం అయిపోయాక అపూర్వమైన ధ్యాన సమాధిలో ఉండి ప్రాణం వదిలేసాడు విదురుడు. ఎవరికి పుట్టాడండి? ధృతరాష్ట్రుడు ఇంట్లో ఊడిచి అమ్మాయికి పుట్టాడండి ఆయన. మరి ఎవరు గొప్పవాళ్ళండి? దేన్ని బట్టి కులాలు నిర్ణయిస్తారండి? పుట్టుకను బట్టి మనిషి అర్హతను నిర్ణయించడం ఎంత దౌర్భాగ్యం అండి. ఇది మన భారతంలో చెప్పారు, చారుచర్యలో చెప్పారు. దాన్నే మనం పాటించాలి. అలాగే కలహ దెబ్బలాట వచ్చిందండి. ఈవేళ కులపరంగా మారకూడదు, మతపరంగా మారద్దు, ఏ రకంగా మారద్దు. దాన్ని పెంచిన కొద్దీ పెరిగిపోతుంది. ఎక్కడో అక్కడ తగ్గించాలి. దానికి సరదాకి ఇంకో మాట చెబుతున్నాడు. కండూహు దురద పుట్టినప్పుడు ఏం చేయాలో తెలుసా? దురదగొండాకని ఉంటుంది, దూరగొండా అది తెచ్చి రాసుకోవాలి, లేకపోతే పేడైనా రాసుకోవాలి. కానీ గోకడం మొదలెట్టామనుకో గోళ్ళన్నీ అయిపోయినా సరే దురద పెరుగుతూనే ఉంటుంది. అలాగా ఉద్యోగం కలహ కండూహు. ద్యోతం అంటే ఇప్పుడు బెట్టింగ్. నువ్వు ఆడిన కొద్దీ ఆడదామని అనిపిస్తుంది. దానికి అంతు దరి ఉండదు. ఇంకా శ్రీరామనవమి వచ్చే శ్రీరామనవమి కాబట్టి ఆడతావు, తర్వాత మళ్ళీ శివరాత్రి వస్తే శివరాత్రి కాబట్టి ఆడతావు. ఎప్పుడూ ఆడుతూనే ఉంటావు. ఇంకా పండగ అంటే పండగ అంటే దీనికా? పండగ అంటే పిండి వంటలు వండుకోవాలి. పండగ అంటే పేకాడుతూ కూర్చుంటారా అండి? అంచేది దురద అంతే, గోకిన కొద్దీ పెరుగుతుంది. దెబ్బలాట అంతే, పెంచిన కొద్దీ పెరుగుతుంది. జోదం అంతే, ఆడిన కొద్దీ ఆడాలనిపిస్తుంది. అంతేకాదు మద్యం బాగా చెప్పుకోవాలి. మన సభలో 90% వాళ్ళే ఉంటారు నమశివాయ, వేసిన కొద్దీ బాగా వెయ్యాలనిపిస్తుంది. ముందు అక్కడ కూర్చున్నప్పుడు మహానుభావులు ఎలా ఉంటారో తెలుసా? అసలు తాగేవాళ్ళు గొప్ప గుణం ఉంటుందండి. మహాదాత కర్ణ సరిపోవడం. వీడు ఒక్కడో తాగడో, పిలుస్తాడో, రా వాడక్కడ. ఇగో నేను ఆంజనేయ స్వామి గుళ్ళో రావయా, ఆంజనేయుడు కూడా తాగబట్టే రంకగా వెళ్ళాడు. ఆంజనేయుడు తాగట్టి వీడు చూశాడు. అసలు ఇద్దరు లేనిదే, ముగ్గురు లేనిదే తాగలేరండి. నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు, తాగుబోతు అంటారు ఏమిటంటే, ఆ బోతు తెలుగు మాట కాదయ్యా, ఇంగ్లీష్ బోత్, BOTH. ఇద్దరు ఉంటే కానీ తాగరని చెప్పాను నేను. తాగు బోత్ యునైట్ అండ్ డ్రింక్. తాగుబోతులు తాగు తెలుగు అయ్యా, బోత్ ఇంగ్లీష్ అన్నా నేను. మరి ఇద్దరు లేకుండా ఎవరు తాగరు. పైగా దానికి ఏర్పాటు చేస్తాడు వీడు. ఇల్లు బంగారంగా సాయంత్రం స్నానం చేస్తాడో, తెల్ల లుంగి పంచి కడతాడో, మంచి జబల బని నెత్తాడో, కూర్చుంటాడో, ఎదురుగా పీట పెడతాడో, సత్యనారాయణ స్వామి వ్రతానికి చేసినంత ఏర్పాటు చేస్తాడు. ఇవన్నీ మీకెలా తెలుసు అనకండి, పత్రికల్లో చదివాను. ఇంత చేసింది ఎందుకంటే బాగా తాగడానికి, పెళ్ళాన్ని తిట్టడానికి. ఆవిడ మధ్యలో వస్తే టీ పట్టుకురామని చెప్పాను కదా, నువ్వేంటి ఇక్కడ? ఈవిడ ఎందుకంటే టీ పట్టుకురావడానికి. మద్యం తాగిన కొద్దీ తాగాలనిపిస్తుంది. ఒక పెగ్గే అని మొదలెడతారు. పెగ్గు కింద సీసాయే పేపాయా, ఇంకా లేవలేడు కూడా మనిషి, ఇంకా లేవలేడు. అందుకని అది కూడా చెప్పారు భారతంలో. ఇగో ఉద్యోగం కలహ కండూహు ద్యోతం మద్యం పరస్త్రీయక. ఇవాళ పత్రికల్లో వార్తలు చూడండి దయచేసి. పరస్త్రీయ కాదు, పరపురుష రక్తి కూడా బాగా పెరిగి ఎవరి సంసారాల్లో వాళ్ళు ఉండడం లేదండి. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవరితో మాట్లాడతారో తెలియదు, ఎవరికి ఏ అనుబంధాలు ఏర్పడతాయో తెలియదు, ఎప్పుడు పిల్లలు అనాథలు అయిపోతారో తెలియట్లేదేమో. భయంకరంగా తయారైంది సమాజం. నిన్నగాక మన పత్రికల్లో చదివి ఆశ్చర్యపోయాం. భర్త పోయిన ఒక ఆవిడ 2 ఏళ్లకి ఎవరితోనో సంబంధం పెట్టుకుని వాడికి అడ్డు చెప్పాడని 15 ఏళ్ల కొడుకుని చంపి పూర్తి చేసింది. ఏకంగా 15 ఏళ్ల కొడుకుని. నాకు అర్థం కాల ఆ వార్త. మళ్ళీ చదివా నేను. ఎందుకో తెలుసా? ఈ 15 ఏళ్ల కొడుకు కంటే ఆ పోయిన భర్త కంటే ఆవిడకి ఆ సుఖం ఎక్కువ అనిపించిందా? ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం ఇది.
దాన్నే భారతంలో చెబుతున్నాడు. పరస్త్రీయగా, పరపురుష వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం ఎటువంటిదంటే కన్న బిడ్డల్ని చంపుకునేలా చేస్తుంది. అది అంత దారుణంగా ప్రవర్తించాలా? ఈ యథవక్రమ సంబంధాలు సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నాయి. కానీ కొంతకాలం పెట్టుకున్నారు, వదిలేశారు. చంపేయలేదండి ఎవరిని, ఇప్పుడు చంపేస్తున్నారు ఏకంగా, లేపేయడమే. జూతం మద్యం పరస్త్రీయగా, ఆహారం మైథునం నిద్ర, తినడం కూడా గమనించండి. కాసేపు తిన్నప్పుడు బాగానే ఉంటుంది, కడుపు నిండుతుంది, మళ్ళీ కాసేపటికి మళ్ళీ తిందాం. అలాగే మైథునం, దాంపత్య బంధం కూడా. ఇంకా వాంఛలు పెరుగుతూనే ఉంటే నిద్రపోయే వాళ్ళని గమనించండి. మీరు సమయానికి అలారం పెట్టుకుని లేవకపోతే ఇంకో అరగంట అంటే 10 అయినా లేవడు, అలాగే పడుకుంటాడు. అది ఎప్పుడో చెప్పారు మన పురాణాల్లో. నైతిక విలువలను ఉద్యోగం కలకక కండూహు ద్యోతం మద్యం పరస్త్రయక సేవనాత్తు వివర్ధతే. నువ్వు సేవించిన కొద్దీ పెరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా. అంచేతన వీటికి మధ్యలోనే అడ్డుకట్ట వేయాల్సిందే, లేకపోతే మనుషులు చాలా దెబ్బతింటారు అన్నాడు. అంచేతనే ఈ వ్యసనాల జోలికి పోకుండా ఉండాలి మనం. సమాజంలో ఇవాళ ఇంత అవినీతి పెరిగిందంటే ప్రధాన కారణాలు 2. వ్యక్తులకి అక్రమ సంపాదన మీద మోజు పెరుగుతోంది బాగా. 2వది వ్యవస్థ చాలా బలహీనమైంది. ఒకప్పుడు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కేశవరావు బలీరామ్ పంత్ హెడ్గేవార్ అన్న ఆయన స్థాపించినటువంటి సంస్థ పట్టుమని 10 మంది కూడా లేనటువంటి ఒక శాఖ ఇవాళ 90,000 శాఖలుగా విస్తరించింది. అంటే దాని ప్రాధాన్యాన్ని గమనించండి. మీ పిల్లల్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిర్వహించే శాఖకి పంపించండి. పొద్దున్న 1 గంట సేపు వ్యాయామం చేయిస్తారు వాళ్ళు. నీతులు చెబుతారు, ప్రాతస్మరణ శ్లోకాలు చెబుతారు. ఇప్పుడు మీరు తెర మీద చూసిన ఝాన్సీ లక్ష్మీబాయి, శివాజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు మొదలైన మహావీరులందరి కథలు చెబుతారు. ఆ కథలు వింటే పిల్లలందరూ ఒక్కొక్క శ్రీరాముళ్లాగా, ఒక్కొక్క శివాజీలాగా తయారవుతారు ఖచ్చితంగా. అటువంటి ప్రయత్నం చేయండి, అది ఖచ్చితంగా చాలా పెరుగుతుంది. ఆ అక్రమార్జన మీద మోజు లేకుండా ఉండాలంటే ముందు అధ్యాత్మ జ్ఞానం ఉండాలి. అధ్యాత్మ జ్ఞానం అంటే ఒక్కటే లెక్క. జ్ఞానం పొందడం కష్టమని అనుకోకండి. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. దీన్నే అధ్యాత్మ జ్ఞానం అంటారు. ఇక్కడ ఏముందని ఇంతమంది నిలబడి వింటున్నారండి? ఏ సౌకర్యాలు ఉన్నాయి మీకు? నాకంటే ఇక్కడ ఏదో గాలి తగలడానికో దేవు సింహాసనం ఏర్పాటు చేశారు. మీకు ఏం చేశారమ్మా, ఎందుకు వచ్చారు? ఈ బక్క మనిషి ఏదో వచ్చి ఇక్కడ చెబుతాడు అనగానే ఇంతమంది నిలబడి వింటున్నారే, ఎందుకు వస్తున్నారండి? బోధిస్తున్నది జ్ఞానం. ఇది మన జీవితానికి ఉపయోగపడుతుందనే నమ్మకం మీ అందరిలోనూ ఉంది. మీ సంస్కారానికి నమస్కారం. లేకపోతే ఇంటి దగ్గర పనులు మానుకుని ఇక్కడ కూర్చోవాలా 9 గంటల సమయంలో? అంత అవసరమా? ఇక్కడ 9 దాటిపోయాక ఖచ్చితంగా మన జీవితానికి ఉపయోగపడుతుంది. అంటే మన అందరి మనస్సుల్లోనూ నీతి బతకాలని, వ్యవస్థ బాగుండాలని ఉంది ఖచ్చితంగా. ఆచరణ దగ్గరికి వచ్చేసరికి మనం ఏమవుతున్నామంటే వాళ్ళు చేయట్లా, వీళ్ళు చేయట్లా, మనం ఒక్కళ్ళు చేస్తే అవుతుందా, ఇలాంటి ఆలోచన వస్తుందమ్మా. అది రానియ్యకండి దయచేసి, అది రానియ్యకండి ఖచ్చితంగా. అది రానియకుండా ఉంటే ప్రపంచంలో మళ్ళీ విశ్వగురువు కావడం ఖాయం. మనం ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఇవాళ యువతరంలో వ్యాపించిన ఒక వ్యాధి, యువతరమే అనక్కల్లా, చాలామందిలో అనేక ఘోరాలు జరుగుతున్నాయి, అనేక నేరాలు జరుగుతున్నాయి. మనం సాక్ష్యం చెప్పడానికైనా ఎవరైనా సిద్ధంగా ఉన్నామండి? రోడ్డు మీద పట్టుకుని ఎవరో అమ్మాయిని నానా బీభత్సం చేస్తారు, మనం వీడియోలు తీస్తున్నాం, ఇక్కడ దాన్ని ఫేస్బుక్లో పెడుతున్నాం. అదే అమ్మాయి కాపాడండి అని అరిచినప్పుడు రోడ్డు మీద వాళ్ళే 10 మంది పెడితే వాడు ఆ పని చేయగలడండి? ఇక్కడ 4 మాటలు నేను చెబుతున్నానంటే వచ్చేపోయే వాహనాలు కూడా ఆపేసి కొంతమంది వింటున్నారే, అంటే ధర్మం పట్ల ఆసక్తి ఉండే కదా. నేనేం విచిత్రాలు చేయడం లేదు కదా ఇక్కడ, అంటే ఉంది కదా మనకి. అది అప్పుడేమైందంటే అన్యాయం జరుగుతోంది, అక్రమం జరుగుతోంది. ఒక దేవాలయం కూల్చేస్తున్నారు, మనం ఒక 100 మంది అక్కడికి పెడితే దేవాలయం జోలికి ఎవడన్నా వస్తాడండి? అసలు మన కమిటీ వాళ్ళు చూసుకుంటారు. కమిటీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? వాళ్ళు మన వాళ్ళే కదా. ఒక ధర్మం నాశనం అవుతుంది, ఒక ఇల్లాలకి రోడ్డు మీద అవమానం జరిగింది, ఒక బలహీన వర్గానికి అవమానం జరిగింది, మనం వెంటనే వెళ్ళాలి కదా. ఏమిట్రా ఏం చేస్తున్నావు నువ్వు? 10 మంది మూగితే అక్కడ ఉంటాడు, అలా మోగాలి. అలా మోగకపోతే మహాపాపం అని మనకు ఆంధ్ర మహాభారతం చెబుతోంది ఖచ్చితంగా. తన అడిగిన అర్థంబు ఒరులు తన అడిగిన అర్థంబు వరుడు అనగా ఇది ఎట్లని చెప్ప
చెప్పని వాడును ఇది ఎట్లని అడుగా అడిగిన ఇది ఎట్లు చెప్పుమని అడిగిన తన అడిగిన అర్థంబు వరుడు అనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పని వాడును సత్యము చెప్పని వాడును ఘోర నరకబంకమునబడును. వీళ్ళ హిందూ ధర్మం గురించి ఎంతో చాలా చులకనగా తేలిగ్గా మాట్లాడుతున్నారు. అటువంటి వెధవల మీద కేసులు పెట్టాల్సిందే, ఖచ్చితంగా 1000 కేసులు పెట్టాల్సిందే. కాబట్టే కాస్త వణుకుతున్నారు ఈ మధ్యన. సమాజంలో మార్పులు వస్తున్నాయి, గమనించండి, నీరస పడకండి. ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకులైన వాళ్ళు మట్టి కొట్టుకుపోయారు. మనకి సంతోషం అది. ఎవ్వడు హిందూ ధర్మం గురించి హిందూ దేవతల గురించి హీనంగా మాట్లాడన పెట్టండి, శుభ్రంగా రోడ్డు మీదకి లాగాల్సిందే. ఏ ఇతర మతాల వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా? అదే చెబుతున్నాడు. భారతంలో కూడా అన్యాయం జరిగితే, అక్రమం జరిగితే నువ్వు ఊరుకోవద్దు. తన అడిగిన అర్థంబు వరుడు అనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన. నీకు తెలుసుంటే, నువ్వు చూస్తుంటే ఏం జరిగిందయ్యా చెప్పబోయా అంటే చెప్పాలి. మనకెందుకు లేనిపోయిన గొడవ అంటే ఎలా అవుతుందండి? పోలీసులు మాత్రం ఏం చేస్తారు? జడ్జి గారు మాత్రం ఏం చేస్తారు? ఎవరైనా చేయగలరా ఏదైనా? మనం సహకరించాలి కదా. ఆ మాత్రం ధైర్యం ఉండాలి. నేను చూశానండి, నేను చెబుతున్నా, నా కళ్ళ ముందు జరిగింది ఇది. అలా చెప్పకపోతే, ఒకవేళ చెప్పడానికి వెళ్ళి అబద్ధం చెబితే ఘోర నరక పంకమునబడును, భయంకరమైన నరకానికి పోతాడు అని మన ఆంధ్ర మహాభారతంలో చెప్పాడు. ఖచ్చితంగా ఇటువంటి విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఆ నైతికమైనటువంటి విలువల్ని కాపాడుకుంటూ పిల్లల పెంపకం దగ్గర నుంచి, భార్యాభర్తల అనుబంధం దగ్గర నుంచి, గురు శిష్యుల బంధం వరకు అన్నీ తోడుతూ, ముఖ్యంగా సారాంశంగా నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే, కులం కంటే గుణానికి ప్రాధాన్యం ఇచ్చినట్టే హిందూ ధర్మమే దేశమంతా నిలబడుతుంది. ఖచ్చితంగా అనుమానమే లేదు. ఇక్కడ కుల ధర్మాలు పాటించనివ్వండి, కులాచారాలు పాటించనివ్వండి, ఎవరి ఆచారాలు వారుకుంటే అన్ని కులాలు గొప్పవే, అన్ని ఆచారాలు గొప్పవే. ఏ కులంలో ఏ ఆచారం మీరు గమనించినా అంతిమంగా దాని సారం ఏమిటంటే పరబ్రహ్మ జ్ఞానం పొందడమే, అనుమానం లేదు. ఎక్కడ ఏ కులం నుంచి అయినా సరే, ఏ వృత్తి నుంచి అయినా సరే అది అందుకోసం ఉపయోగించాలి, కానీ ముఠాల కింద చేరి కొట్టుకోవడానికి కాదండి. ఇక్కడ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా సరే మన కులం వాడికి ఇచ్చారని వెయ్యకూడదండి. హిందూ ధర్మాన్ని గురించి పాటుపడేవాడికి ఇచ్చారా లేదా, మనకు అదే కావాలి. వాడు సనాతన ధర్మాన్ని నిలబెడతాడా లేదా, వాడు ముందు ధర్మాత్ముడా కాదా, వాడే వెధవైతే మనం వెయ్యాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ వాడు ముందు ధర్మాత్ముడా కాదా, వాడు ధర్మాన్ని నిలబెడతాడా లేదా అని తప్ప ఎన్నాళ్ళకే మనోడికి ఇచ్చారు. ఈ మనోడు ఎక్కడ వాడు? ఇక నుంచి మనోడు ఎవరు అని మీరంటే మనోడు హిందువే అని చెప్పాలండి. ఖచ్చితంగా హిందువే మనోడు, రెండో వాళ్ళు ఏడెక్కడ. అలాగ హిందూ ధర్మాన్ని నిలబడడానికి, సనాతన ధర్మాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడానికి, జాతీయ సమైక్యాన్ని కాపాడడానికి, భారతదేశాన్ని విశ్వగురువుగా తిరిగి నిలబెట్టడానికి నా మాటలు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నేను మాట్లాడడానికి, మీరు వినడానికి ఉపయోగపడిన తెలుగు భాష బహుధన్యమైనది. సెలవు. जय श्री राम, जय श्री राम। कार्यसिद्ध हनुमान के, कार्यसिद्ध हनुमान के, भारत माता के, भारत माता के।